जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाकं वन्दे वाल्मीकि कोकिलम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. చాలా హరే చాలా కృష్ణ సంతోషం. ప్రభుజీ, వాల్యూమ్ హరే కృష్ణ. కొంచెం స్లో అనిపిస్తుంది ప్రభుజీ. చాలా హరే తక్కువ కృష్ణ వస్తుంది ప్రభు. వాల్యూమ్. ఇప్పుడు ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ దండత్ ప్రణామ్. हरे कृष्ण प्रभु जी, धन्यवाद హరే प्रणाम। కృష్ణ. శ్రీమద్ దండవత్ రామాయణం. ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రణామాలు. శ్రీమద్ హరే కృష్ణ రామాయణంలో ప్రభుజీ, దండవత్ పోయిన ప్రణామ్. వారం ఏ సర్గ వరకు చర్చించుకున్నాం. అందరికీ దండత్ ప్రణాం. 48వ అయింది ప్రభుజీ. గత వారం మనం చర్చించుకున్న 40 నుంచి 49వ సర్గ వరకు అయింది ప్రభుజీ. 48 49 అని చెప్పారు. 8 40. అచ్చా. ఓకే. ఎస్. శతానందుడు విశ్వామిత్ర మహర్షి గొప్పతనం గురించి రాముల వారికి చెప్పడం ప్రారంభిస్తాడు అన్న వరకు చెప్పారు ఎస్. ప్రభుజీ. వెరీ గుడ్. శతానందుల వారు. గౌతమ మహర్షి అహల్యల కుమారుడు అనేటువంటి శతానంద మహర్షి రాముల వారితో అంటారు, మీకు మీ గురువు గారైనటువంటి విశ్వామిత్రుని యొక్క గొప్పదనం విశిష్టత గురించి తెలుసా రామా, నేను చెప్పబోతున్నాను అని చెప్పి ఆయన ఆ మహర్షి యొక్క విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్పదనాన్ని వివరించబోతారు. ఇప్పుడు మనం అది తెలుసుకోబోతున్నాం. వెరీ గుడ్. చాలా సంతోషం. సో శ్రీరామచంద్రమూర్తి గౌతమ మహర్షి ఆశ్రమానికి విచ్చేసిన తర్వాత అహల్యాదేవికి ఏదైతే తన భర్త అయినటువంటి గౌతమ మహర్షి నుండి శాపమని అనలేం మనము. ఆవిడ ఆ సన్నివేశంలో మళ్ళీ ఆవిడని ఎవరు భవిష్యత్తులో తప్పు పట్టకుండా ఉండే విధంగా తనని తాను ఆవిడ పవిత్రురాలుగా చేసుకునే విధంగా ఉండేటటువంటి ఒక తపస్సుని ఆచరించమని చెప్పాడు గౌతమ మహర్షి. సో ఆ తపస్సుని ఆవిడ ఆచరిస్తూ ఉంది రామచంద్రమూర్తి వచ్చేంత వరకు. రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడకి ఆవిడ అప్పటి వరకు అదృశ్యంగా ఉన్నటువంటి ఆవిడ మళ్ళీ అందరికీ కనిపించింది. అప్పుడే గౌతముని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళంతా కలిసి రామచంద్రమూర్తికి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు. తర్వాత జనక మహారాజు తన కుల పురోహితుడైనటువంటి శతానందుని తీసుకొని వచ్చి రామచంద్రమూర్తిని ఆహ్వానించి రామచంద్రమూర్తికి అర్ఘపాద్యాదులు ఇచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యానికి ఆహ్వానిస్తారు. విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులని, అలాగే మిగతా ఋషిగణాన్ని అందరినీ కూడా. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత అందరూ సమావేశమైన తర్వాత శతానంద మహర్షి బాగోగులు అడుగుతాడు. మా అమ్మగారు మా నాన్నగారు మీకు చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారా, మిమ్మల్ని చక్కగా గౌరవించారా అని విశేషాలు ఇవన్నీ అడుగుతూ తన పక్కన ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి గురించినటువంటి విశేషాలు చెప్పడం మొదలు పెడతాడనమాట గౌతముని. ఓకే. సో ఆ విశేషాలు మనకి 51వ సర్గ నుండి మొదలవుతాయి. శ్రీమద్ రామాయణంలో 51 సర్గ నుండి మొదలవుతాయి. అయితే శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది అనమాట. ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క వృత్తాంతం నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. సో అంత గొప్ప మహర్షి యొక్క చరిత్ర రామాయణంలో వస్తుంది, అలాగే మహాభారతంలో కూడా ఆయన యొక్క చరిత్ర వస్తుంది అన్నమాట. మహాభారతంలో ఎక్కడ వస్తుంది అంటే పాండవులు లక్క గృహంలో వాళ్ళని బంధించి వాళ్ళని హతం చేయాలని ధార్తరాష్ట్రాదులు పండినటువంటి పన్నాగా నుండి వాళ్ళు బయటపడ్డ తర్వాత పాండవులు కొంతకాలము అప్పుడు కూడా అరణ్యవాసంలో ఉంటారన్నమాట. అరణ్యవాసం అంటే మళ్ళీ ఏకచక్రపురంకి వెళ్ళడము, ఇట్లా ఇవన్నీ జరుగుతాయన్నమాట. వాళ్ళు అక్కడి నుండి గంగా నది తీరానికి అటు వెళ్తుంటే ఒక గంధర్వుడితో అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గంధర్వుడు అర్జునుడు ఎవరో తెలుసుకొని
అర్జునుడితో సంభాషణ జరుగుతుందన్నమాట. ఒక గంధర్వుడికి అర్జునుడికి. ఆ సంభాషణలో ఆ, ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క ఒక ఉల్లేఖనం వస్తుందన్నమాట. ఆయన గురించినటువంటి చర్చ వస్తుంది. వచ్చినప్పుడు అర్జునుడు ఆ గంధర్వుడిని అడుగుతాడు, విశ్వామిత్ర మహర్షి గురించినటువంటి పూర్తి చరిత్ర చెప్పవలసిందని. విశ్వామిత్ర వశిష్ఠుల గురించి ఉన్నటువంటి ఆ సన్నివేశం గురించి చెప్తాడనమాట. ఈ రోజు మనం ఈ శతానంద మహర్షి చెప్పబోయేటటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటూనే, అలాగే మహాభారతంలో ఈ విశ్వామిత్ర వశిష్ఠుల యొక్క మధ్య జరిగినటువంటి కొన్ని సందర్భాల్ని కూడా మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే శతానంద మహర్షి విశ్వామిత్రుల వారి గురించి చెప్పడం మొదలు పెడతాడో, విశ్వామిత్రుల వారి గురించి గొప్ప విశేషాలని చెప్తాడనమాట. మనం ఇంతకుముందే విశ్వామిత్ర మహర్షి యొక్క జననం ఎలా జరిగింది, ఆయన ఎవరి కుమారుడు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఎవరికైనా గుర్తుందా విశ్వామిత్ర మహర్షి ఎవరి కుమారుడో? గాది కుమారుడు ప్రభుజీ. వెరీ గుడ్. గాది మహర్షి యొక్క కుమారుడు విశ్వామిత్ర మహర్షి. ఈయన చాలా గొప్పగా క్షత్రియ ధర్మాన్ని పరిపాలిస్తూ భూమండలం మొత్తం ఒక అక్షౌహిణి సైన్యాన్ని వేసుకొని, చతురంగ బలాల్ని వేసుకొని ఆయన భూమండలం మొత్తం పర్యటిస్తూ ఉన్నాడనమాట. యుద్ధాలు చేస్తూ ఎన్నో రాజ్యాలని గెలుచుకుంటూ ఇలాగ భూమండలం మొత్తం పర్యటిస్తూ ఉన్నాడనమాట. ఒక అక్షౌహిణి సైన్యం అంటే దాదాపు 1,09,000 మంది సైన్యం అన్నమాట. ఓకే. అలాగే కొన్ని వేల ఏనుగులు, రథాలు, గుర్రాలతో కూడుకున్నటువంటి 1,09,000 మందితో కూడుకున్నటువంటి సైన్యం ఒక అక్షౌహిణి అంటే. ఈ ఒక అక్షౌహిణి సైన్యంతో ఆయన భూమండలం మొత్తం తిరుగుతూ ఈ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి విచ్చేస్తాడనమాట. సో రామాయణంలోనేమో ఈయన తన సైన్యాన్ని వేసుకొని అన్ని రాజ్యాలకి తిరుగుతూ యుద్ధాలు చేస్తూ గెలుస్తూ ఆయన యొక్క జైత్రయాత్రగా వర్ణించబడింది. మహాభారతంలోనేమో విశ్వామిత్ర మహర్షి ఒకరోజు వేటకి వెళ్ళి వేటాడుతూ చాలా దాహానికి లోనై విశ్వామిత్ర మహర్షి యొక్క వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు అని ఉంటుందన్నమాట. కొద్దిగా తేడా ఉంటుంది రామాయణంలో ఉన్నటువంటి వ్యాఖ్యానానికి, అలాగే మహాభారతంలో ఉన్నటువంటి వ్యాఖ్యానానికి కొద్దిగా తేడా ఉంటుంది డీటెయిల్స్లో. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, కొన్నిసార్లు మనకి ఇప్పుడు ప్రస్తుతము మనము కలియుగంలో ఉన్నాము. సో ఈ కలియుగం అంతమైన తర్వాత మళ్ళీ సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, మళ్ళీ కలియుగం ఉంటుంది. ఇట్లాగా ఈ యుగ చక్రాలు అనేటువంటివి గడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే సత్యయుగంలో, నెక్స్ట్ వచ్చే త్రేతాయుగంలో, నెక్స్ట్ వచ్చే ద్వాపరయుగంలో ఏం జరుగుతుందంటే, ఇంతకు ముందు జరిగినటువంటి యుగాల్లో ఏం జరిగిందో అదే రిపీట్ అవుతుంది. కానీ కొద్దిగా మార్పులు ఉంటాయన్నమాట. డీటెయిల్స్లో, పేర్లలో కావచ్చు, సందర్భాల్లో కావచ్చు మార్పులు ఉంటాయన్నమాట. వాటిని శాస్త్రంలో కల్పభేదం అంటారనమాట. అందు గురించని మహాభారతంలో వచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షి వృత్తాంతం, అలాగే రామాయణంలో వచ్చినటువంటి వృత్తాంతం డీటెయిల్స్లో కొద్దిగా తేడా ఉంటుంది, కానీ సారం మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. మనం ఆ సారాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం మనము 28వ యుగ చక్రంలో ఉన్నాం. మనకి 30 కల్పాలు ఉంటాయి. ఓకే. ఒక్కొక్క కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్క మన్వంతరంలో 71 చతుర్యుగాలు ఉంటాయి. ఓకే. సత్య, త్రేత, ద్వాపర, కలియుగ ఇవి కలిస్తే ఒక చతుర్యుగం. ఇలాంటి 71 చతుర్యుగాలు కలిస్తే ఒక మన్వంతరం. ఇప్పుడు మనం ఉన్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరంలో 28వ చతుర్యుగంలో మనం ఉన్నాం. ఓకే. సో ఈ 28వ చతుర్యుగం కంటే ముందు 27 చతుర్యుగాలు జరిగిపోయినాయి. ఆ 27 చతుర్యుగాల్లో ఏ యుగంలో, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతరించారు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు. ఇలాగ ఏ యుగంలో ఏ అవతారాలు రావాలని మనకి వస్తాయని శాస్త్రాల్లో వర్ణించబడిందో ఆయా అవతారాలు ఆయా యుగాల్లో వచ్చి లీలలు జరిపారనమాట. సో కొందరు మహర్షులు ఇప్పుడు మార్కండేయ మహర్షి ఉన్నారు, ఆయన దీర్ఘాయులు, చిరంజీవులు. ఓకే. సో ఆయన అన్ని యుగాలు ఆయన దర్శించుకున్నారు. ఓకే.
అలాంటి గొప్ప గొప్ప మహర్షులు కొందరు ప్రత్యక్షంగా ఉండి ప్రతి యుగంలో ప్రళయం అయిపోయిన తర్వాత కూడా ఉండి మళ్ళీ యుగం మొదలైనప్పుడు ఏం జరుగుతుంది ఇవన్నీ వాళ్ళు దర్శించుకుంటూ ఉంటారు. ఓకే. కానీ మనము మాత్రం మనకంత జ్ఞానం అంత శక్తి లేదు కాబట్టి మనం ఎప్పుడైనా శాస్త్రాల్లో ఒకే వృత్తాంతం 2 గ్రంథాల్లో వచ్చినప్పుడు డీటెయిల్స్‌లో ఏమైనా కొద్దిగా భేదం కనిపిస్తే దాన్ని ఆహ్, ఒక యుగంలో ఇలా జరిగి ఉండొచ్చు. ఇంకొక యుగంలో ఇలా జరిగి ఉండొచ్చు అని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సారం ఒకటే ఉంటుంది గానీ డీటెయిల్స్‌లో కొద్దిగా తేడాలుంటాయి. పేర్లలో గావచ్చు ఇంకా ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమానికి విచ్చేసారు. రామాయణ అంతర్గతంగా ఏమని ఉంది అంటే, వారు మొత్తం సంచరిస్తూ వివిధ రాజ్యాల్ని గెలుచుకుంటూ ఆయన వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వశిష్ఠుల వారి యొక్క ఆతిథ్యాన్ని వారు స్వీకరించారు. వారు రాగానే వశిష్ఠుల వారు చాలా సంతోషించి ఆహ్, సంతోషించి వారికి ఆతిథ్యాన్నిచ్చి చక్కగా ఫలాలు ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ముందుగా మనము కొన్ని నీళ్ళు ఇస్తాం తాగడానికి, తర్వాత ఏదైనా అల్పాహారాన్ని ఇస్తాం తినడానికి. ఇలాగా వాళ్ళిద్దరి మధ్యలో కూడా చక్కటి సంభాషణ జరుగుతుంది. మన విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుల వారిని అడుగుతారు, మీరు చక్కగా యజ్ఞాలు చేసుకుంటున్నారా, తపస్సు చేసుకుంటున్నారా, మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా ఏంటి అని ఇవన్నీ కుశల ప్రశ్నలు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుల వారిని అడుగుతారు. వశిష్ఠుల వారు కూడా చక్కగా మా జీవనం కొనసాగుతుంది అని ఆయన కూడా సమాధానం ఇస్తూ ఈ విశ్వామిత్రుల వారిని కూడా కుశల ప్రశ్నలు ఇవన్నీ అడుగుతారు. అడిగిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా విశ్వామిత్ర మహర్షి నేను ఇంకా సెలవు తీసుకుంటాను, నేను ఇంకా బయలుదేరుతానని చెప్పేసి విశ్వామిత్రుల వారికి మన వశిష్ఠుల వారికి చెప్తారు. చెప్పగానే వశిష్ఠుల వారు ఏమంటారంటే, దయచేసి మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది. మేము ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాము. అంటే మీకు ఈ పూటకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. దయచేసి మా యొక్క కోరికని మీరు కాదనకూడదని అంటారనమాట. అనగానే విశ్వామిత్ర మహర్షి ఏమనుకుంటాడంటే, పాపం ఈయన చిన్న ఆశ్రమము, నేను 1,09,000 మంది సైనికులున్నారు. అలాగే ఈ గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి. మా అందరికీ ఈయన ఆతిథ్యం ఇస్తే ఈయనకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోటి పర్వాలేదండి, మేము బయలుదేరుతామని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి అంటారు. అనగానే లేదు లేదు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందే అని వశిష్ఠుల వారు అంటారనమాట. అనగానే ఈయన విశ్వామిత్ర మహర్షి లేదు వెళ్తానంటాడు. ఇలాగా 2 సార్లు అన్న తర్వాత ఆయన కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మా ఆతిథ్యం అంటే, విశ్వామిత్ర మహర్షి సరే ఇవ్వండి మీ ఆతిథ్యం ఏమి ఇస్తారో చూద్దామని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకుంటారు. ఓకే. ఒప్పుకున్న తర్వాత వశిష్ఠుల వారు ఇంకా విశ్వామిత్ర మహర్షి అలాగే ఆయన సైన్యంలో ఉన్నటువంటి అందరి మనోరథాల్ని అర్థం చేసుకొని వారికి మనస్సులో ఏ ఏ ఆహార పదార్థాలు ఇష్టమో, వాళ్ళు తృప్తిగా తింటారో అవన్నింటినీ కూడా తన దగ్గర ఉన్నటువంటి కామధేనువుని పిలిచి ఆ కామధేనువుని వాళ్ళ మనోరథానికి సంబంధించినటువంటి వాళ్ళ మనోభిష్టానికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను సృష్టించపెట్టమని చెప్పేసి ఆ కామధేనువునికి ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించగానే ఆ కామధేనువు అన్నింటినీ అక్కడ ఉన్నటువంటి సైన్యానికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నిటిని సృష్టించి పెడుతుంది. తినేవి, తాగేటివి, చక్కటి మధుర పదార్థాలు, అలాగే వాళ్ళు తినే అంటే షడ్రుచోపేతమైనటువంటి భోజనాలు 6 రకాలైనటువంటి రుచులతో కూడుకున్నటువంటి వివిధ భోజనాలు ఏర్పాటు చేస్తుంది ఆ యొక్క కామధేనువు. ఆ కామధేనువు పేరు శబల. రామాయణంలో ఈ కామధేనువు పేరు శబల. మహాభారతంలో ఇదే కామధేనువు ఇదే వశిష్ఠ విశ్వామిత్రుల సంభాషణలో అక్కడ ఏమనుంటుందంటే నందిని అని ఉంటుందన్నమాట మహాభారతంలో. పేర్లలో కొద్దిగా మార్పు ఉంటుంది కానీ సన్నివేశం మాత్రం సేమ్. ఇంకా విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోతారు. అరే ఇంత గొప్ప ఆవు వీళ్ళ దగ్గర ఉంది అని చెప్పేసి వారు తృప్తిగా అందరూ భోంచేసిన తర్వాత విశ్వామిత్రుల మహర్షి వారు వశిష్ఠుల వారిని అడుగుతారు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ కామధేనువు నాకు ఇవ్వవలసింది అని. ఇవ్వవలసిందని కూడా అన్నాడు ఆయన. ఏమంటాడంటే ఆయన ఇంకా రాజ్యంలో ఏ గొప్ప సంపద, ఏ గొప్ప మని ఎక్కడ ఉన్నా కూడా అది రాజుకే చెందుతుంది, కాబట్టి ఈ కామధేను కూడా నాకే చెందుతుంది, నేను తీసుకెళ్తాను అంటాడనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అంటారనమాట, దయచేసి మీరు నన్ను ఏదైనా అడగండి కానీ ఈ
ఆవుని మాత్రం అడగకండి. ఎందుకంటే నా జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంది. నేను యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవాలంటే ఈ ఆవు ఇచ్చేటటువంటి పాల నుండి పెరుగు చేసి నెయ్యి చేసుకొని, అలాగే ఈ ఆవు ఇచ్చే గోమయం నుండి నేను వాటిని ఉపయోగించుకొని యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటున్నాను. మీరు దయచేసి దీన్ని అడగకండి అని అంటారు. అనగానే విశ్వామిత్ర మహర్షి ఏమంటారంటే, మీకు నేను అసంఖ్యాకమైనటువంటి గోవుల్ని ఇచ్చేస్తాను, ఏనుగుల్ని ఇస్తాను, అన్ని ఇస్తాను అంటాడు. మీరు ఎన్ని ఇచ్చినా, 1,000,000 గోవులు నాకు ఇచ్చినా కూడా నేను ఈ గోవుని మాత్రం ఇవ్వను అంటారనమాట. అన్న తర్వాత విశ్వామిత్రుల వారు ఏమంటారంటే, ఇవ్వడానికి, నేనెవరు తీసుకోవడానికి, మీరెవరు ఇవ్వడానికి, ఇది నా రాజ్యం, నేను రాజుని, నేను తీసుకునే హక్కు నాకుంది, కాబట్టి నేను తీసుకుంటానని చెప్పేసి ఆయన ఆ శబలని లాక్కెళ్ళిపోతూ ఉంటారనమాట. బలవంతంగా తన సైన్యానికి చెప్పి లాక్కెళ్ళిపోతూ ఉంటారనమాట. లాక్కెళ్ళిపోతుంటే ఆ శబల విడిపించుకొని, సైన్యం చేతులను విడిపించుకొని పరిగెత్తుకుంటూ మన వశిష్ఠుల వారి దగ్గరికి వస్తుంది. వచ్చి, నువ్వు నన్ను త్యజించావా? నువ్వు నన్ను త్యజిస్తే చెప్పు, నేను వాళ్ళతోటి వెళ్ళిపోతాను. నా వల్ల ఏమన్నా నీకు ఇబ్బంది కలిగిందా? ఎందుకు త్యజించావు నన్ను అడుగుతుంది. అడగానే ఈ వశిష్ఠుల వారు అంటారన్నమాట శబలతోటి, నిన్ను త్యజించి నిన్ను వదిలేయటానికి నా ఎలాంటి కారణం లేదు. ఎందుకంటే నీ వల్ల ఎలాంటి తప్పు దొరలేదు. కాబట్టి నిన్ను త్యజించడం, వదిలిపెట్టడం అనేటువంటిది నేను చెయ్యలేదు. కానీ ఆయన క్షత్రియుడు. ఆయన ఒక క్షాత్ర ధర్మాన్ని పెట్టి నిన్ను బలవంతంగా నా దగ్గర నుండి తీసుకెళ్తున్నాడు. నేను ఆయనతోని పోరాడి నిన్ను మళ్ళీ దక్కించుకోవడం అనేటువంటిది నా వల్ల కాదు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడిని కాబట్టి నేను ఆయనతో యుద్ధం చేయలేను. కాబట్టి ఆయన రాజు కాబట్టి నేను తీసుకెళ్తున్నాడని చెప్తాడు. చెప్పగానే, మరి నన్ను విడిపించొచ్చు కదా అంటే, ఇన్ని సృష్టించిన దానివి నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని చెప్పి శబలతో అంటాడనమాట. ఆయన ఈ మాట అనగానే ఆ శబల ఏం చేస్తుందంటే, తన యొక్క ఆ కర్ణముల నుండి, తన యొక్క మొహం నుండి, తన యొక్క వెనక భాగం నుండి, తన యొక్క పొదుగు నుండి, తన శరీరంలో నుండి యవ్వనులు, అలాగే ఇంకా మలేచ్చులు, ఎంతో మంది సైన్యాన్ని సృష్టిస్తుంది. సైన్యాన్ని సృష్టించి ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క సైన్యం మీదికి వదిలేస్తుంది. విశ్వామిత్ర సైన్యము కొద్దిసేపు వాళ్ళతో పోరాడతారు. అయినా కూడా ఇంకా అసంఖ్యాకమైనటువంటి సైనికుల్ని శబల సృష్టిస్తూనే ఉంటుంది. ఆ అసంఖ్యాకమైనటువంటి సైనికులతోని విశ్వామిత్ర మహర్షి సైనికులు పోరాడలేక వాళ్ళందరూ కూడా పడిపోతారన్నమాట యుద్ధంలో. విశ్వామిత్ర మహర్షి కూడా ఘోర యుద్ధం చేస్తాడు, గెలవలేకపోతాడు. అందరూ తన యొక్క కుమారులు అందరూ కూడా పడిపోతారన్నమాట. ఒకే ఒక్క కుమారుడు మిగిలిపోతాడు. విశ్వామిత్ర మహర్షికి ఇంకా ఆయనకి ఒక క్షత్రియుడు సమస్త భూమండలాన్ని తిరిగి వివిధ రాజ్యాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి రాజులతోటి యుద్ధం చేసి గెలుచుకొని వచ్చినటువంటి ఒక వీరుడు కేవలం ఒక బ్రాహ్మణుడి చేతిలో భంగపడడం అనేటువంటిది ఆయనకి చాలా అవమానకరంగా అనిపిస్తుంది అనమాట. నా దగ్గర ఉన్నటువంటి చతురంగ బలాలు, నా దగ్గర ఉన్నటువంటి ఒక అక్షౌహిణి సైన్యము ఈ బ్రాహ్మణుడిని దగ్గర ఉన్నటువంటి గోవుతో గెలవలేకపోయింది, బ్రాహ్మణుని గెలవలేకపోయింది అని చెప్పేసి ఇంకా విశ్వామిత్ర మహర్షి దగ్గర ఏముండవు, ఏ అస్త్రాలు శస్త్రాలు ఏముండవు అనమాట. ఆయన ఇంకా చాలా అవమానపడిపోయి ఆయన ఏం చేస్తారంటే, ఒకే ఒక కుమారుడు మిగిలిపోతాడు. ఆ కుమారుడికి పట్టాభిషేకం చేసి నువ్వు క్షాత్రధర్మాన్ని పాటిస్తూ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. ఆ కుమారుడు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. విశ్వామిత్ర మహర్షి వెళ్ళి ఘోర తపస్సు ఆచరిస్తాడన్నమాట పరమశివుడి గురించి. అద్భుతమైనటువంటి తపస్సు ఆచరించిన తర్వాత పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలి అని అడుగుతాడు అనమాట. నాకు ధనుర్వేదంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి అస్త్రాలు, శస్త్రాలు మంత్రపూరితంగా వాటి ప్రయోగ ఉపసంహరణాది మంత్రాలతో నాకు సిద్ధించాలి, అలా నన్ను అనుగ్రహించండి అని కోరుకుంటాడనమాట. కోరుకోగానే పరమశివుడు తథాస్తు అంటాడు. అనగానే ఈయనకి ఇంకా సృష్టిలో ఉన్నటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా ఈయనకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఆ అస్త్ర బలంతో మళ్ళీ విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తాడనమాట. వెళ్ళి విశ్వామిత్ర మహర్షితోటి యుద్ధం చేయడానికి మళ్ళీ విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమం మీదకి అస్త్రాలను వదులుతాడు. కొద్ది కాలంలో ఆయన యొక్క ఆశ్రమం మొత్తం కూడా
మొత్తం ఆయన ప్రయోగించినటువంటి అస్త్రాల్లో కాలిబూడిదైపోతుంది. విశ్వామిత్ర మహర్షి ఆయన చాలా ఓపికతోటి సహనంతోటి ఉంటారన్నమాట. చాలా బాధపడతారు. అరే, ఇంత సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ ఆశ్రమాన్ని ఇంత దారుణంగా హింసించినటువంటి వాడెవరని చూసి విశ్వామిత్ర మహర్షి అని తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత విశ్వామిత్ర మహర్షి ఇంకా వశిష్ఠుల వారి మీదికి తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాల్ని ప్రయోగించడం మొదలు పెడతాడు. విశ్వామిత్ర మహర్షి మాత్రం నిల్చొని ఆయన కేవలం తన దగ్గర ఒక బ్రహ్మదండం అని ఉంటుందన్నమాట. ఋషుల దగ్గర దండం ఉంటుంది. ఆ దండాన్ని ఇట్లా పట్టుకుంటాడు అంతే. ఏ అస్త్రం ప్రయోగించినా కూడా ఆ దండంలోకి విలీనమైపోతుంది, కలిసిపోతుంది అంతే తప్ప ఆయనకి ఏ మాత్రం కూడా హాని చేయలేకుండా ఉంటుందన్నమాట. ఎన్నో అస్త్రాలు ప్రయోగిస్తాడు. ప్రయోగించి ఇంకా అలసిపోయి పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు, వైష్ణవాస్త్రం ప్రయోగిస్తాడు, వారుణాస్త్రం ప్రయోగిస్తాడు. ఇంకా ఏ గొప్ప సమ్మోహనాస్త్రం ఏ గొప్ప అస్త్రాలు ప్రయోగిస్తాడో అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఆ వశిష్ఠుల వారి యొక్క బ్రహ్మదండంలో కలిసిపోతాయి. ఇంకా చివరికి సహనాన్ని కోల్పోయి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ముల్లోకాలు కూడా కంపించిపోతాయి అన్నమాట. అంత శక్తివంతమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే విశ్వామిత్రుల వారు ఆయన అలాగే సహనంతో నిల్చొని ఉంటారనమాట. ఆ బ్రహ్మాస్త్రం వచ్చి ఆయన యొక్క బ్రహ్మదండంలో కలిసిపోతుంది. ఇంకా ఆయనకి ఒక విషయం అర్థమవుతుంది అనమాట. మహాత్ములతోటి ఏ విధమైనటువంటి సంబంధం పెట్టుకున్నా కూడా అది మన ప్రయోజనం గురించే, మనని ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుల వారితోని వైరాన్ని పెంచుకున్నాడు, ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ ద్వేషాన్ని పెంచుకొని ఆ వశిష్ఠుల వారిని ఇంకా ఓడించాలి, ఆయనని చంపేయాలనేటటువంటి కక్షతోటి వచ్చి యుద్ధం చేశాడు. కానీ ఏం చేయలేకపోయాడు. అప్పుడు ఆయనకి విశ్వామిత్రుల వారికి ఏమర్థమైంది అంటే, నా క్షత్రియ బలం కంటే, నా దగ్గర ఉన్నటువంటి అస్త్ర బలం కంటే కూడా బ్రాహ్మణ బలం గొప్పది. ఈయనని ఎలాంటి సృష్టిలో ఉన్నటువంటి ఎలాంటి అస్త్రశస్త్ర బలంతో ఓడించలేము కదా, ఈయనని చెనకలేమని చెప్పేసి ఆయనకు అర్థమైపోయి కేవలం బ్రహ్మబలంతో మాత్రమే ఈయనని ఏమైనా చేయగలమనే ఉద్దేశంతో విశ్వామిత్ర మహర్షి ఏం చేస్తాడంటే, ఇంకా నేను ఈ క్షత్రియ జీవితాన్ని త్యజించి బ్రహ్మబలం పొందడానికి నా జీవితాన్ని వెచ్చిస్తానని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, తన పట్టమహిషిని తీసుకొని దక్షిణ దిక్కుకు వెళ్తాడనమాట. దక్షిణ దిక్కుకు వెళ్ళి ఇంకా నేను కూడా విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి, నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి, బ్రహ్మబలాన్ని పొందాలి అనేటటువంటి సంకల్పంతో దక్షిణ దిక్కుకు వెళ్ళి ఆయన తపస్సును ఆచరించడం మొదలు పెడతాడు. ఇట్లా తపస్సు ఆచరిస్తూ ఉంటాడు. ఓకే, ఇలా తపస్సు ఆచరిస్తుండే కొంతకాలం అయిన తర్వాత ఆయనకి 4 కుమారులు జన్మిస్తారు. ఇలాగే ఆయన తపస్సు ఆచరిస్తూ ఉంటాడు. ఒక 1000 సంవత్సరాల వరకు తపస్సు ఆచరిస్తాడనమాట. 1000 సంవత్సరాలు తపస్సు ఆచరించిన తర్వాత బ్రహ్మగారు సంతోషించి ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై విశ్వామిత్ర మహర్షి నువ్వు చేసినటువంటి తపస్సుకి నువ్వు రాజర్షి అయ్యావు, నువ్వు రాజర్షిత్వాన్ని పొందావు అని చెప్పేసి అంటాడనమాట. అనగానే విశ్వామిత్ర మహర్షి చాలా బాధపడతాడనమాట. ఇంత తపస్సు చేస్తే కూడా కేవలం రాజర్షినే అయ్యానా నేనని చెప్పేసి అనుకుంటాడనమాట. సరే అని ఆయన ఇంకా అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇలాగిన జీవితం గడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, అదే కాలంలో త్రిశంకు అని ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒక రాజు ఉంటారనమాట. చాలా ధర్మాత్ముడు, చాలా ధార్మికంగా రాజ్య పరిపాలన చేస్తాడు, ఎలాంటి పాపాలు చెయ్యడు, చక్కటి పుణ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఆయన ఎవరికి హాని చేయడు. ఆయన ఇంకా తన జీవితం అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఓ రోజు ఆయనకు ఒక కోరిక పుడుతుంది అనమాట. ఏమని అంటే, నేను ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అనేటటువంటి కోరిక పుడుతుందన్నమాట ఆయనకి. మనము స్వర్గానికి కానీ నరకానికి కానీ లేకంటే వాటికి అతీతమైనటువంటి లోకాలకు కానీ వెళ్ళాలి అంటే ఈ శరీరంతో వెళ్ళలేము. ఈ శరీరం పడిపోయిన తర్వాత ఆత్మ ఇంకొక దివ్య శరీరాన్ని పొందితే అప్పుడు ఆ శరీరంతో స్వర్గాది లోకాలకు, ఆ పైన ఉన్నటువంటి అతీతమైనటువంటి లోకాలకి వెళ్ళేటటువంటి అర్హత, అవకాశం మనకు ఉంటుంది. ఇదే మానవ శరీరంతో మనము
ఆ లోకాలకి వెళ్ళలేము. కొందరు ఋషులు వెళ్ళి వస్తూ ఉంటారు. తాత్కాలికంగా వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ అక్కడ దీర్ఘకాలం నివాసం ఉండడం ఈ శరీరంతో సంభవించేటటువంటి పని కాదనమాట. కానీ ఆ రాజుకి దీర్ఘకాలం స్వర్గాది ఇంకా నా జీవితం ఇక్కడతో పరిసమాప్తి చేసుకొని నేను ఇంకా దీర్ఘకాలం స్వర్గంలో ఇదే శరీరంతో జీవించాలనేటటువంటి కోరిక పుట్టిందనమాట. ఇంకా కోరిక పుట్టగానే ఆయన త్రిశంకు ఏం చేస్తాడంటే తన కులగురువు అయినటువంటి ఇక్ష్వాకు వంశానికి కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వశిష్ఠుల వారికి తన మనసులో ఉద్భవించినటువంటి కోరికని విన్నవిస్తాడు. అయ్యా మహర్షి, నాకు ఈ శరీరంతో సశరీరంతోటి స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దయచేసి నన్ను మీరు గొప్ప యజ్ఞం చేసి నన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపించవలసిందని కోరుకుంటాడు. కోరుకోగానే వశిష్ఠుల వారు ఏమంటారంటే, నాయన అలా కుదరదు. మనం సశరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేటువంటిది కుదరదు. కాబట్టి నువ్వు ఆ కోరికని మానుకొని నువ్వు చక్కగా నీ రాజ్య పరిపాలన చేసుకో. అది కుదిరే పని కాదని చెప్తాడనమాట. నేను చేయిపియను అంటాడనమాట వశిష్ఠుల వారు. అనగానే ఈ త్రిశంకు మాత్రం పట్టు వదలకుండా ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు వశిష్ఠుల వారు తిరస్కరించారు. ఈయన అడిగినటువంటి కోరికని వశిష్ఠుల వారు తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఈ త్రిశంకు ఏం చేస్తాడంటే వశిష్ఠుని యొక్క కుమారుల దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఇలాగా నేను సశరీరంతోని స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను చాలా ధార్మికంగా రాజ్య పరిపాలన చేశాను. ఎన్నో పుణ్యకర్మలను ఆచరించాను. నేను ఎవరిని కూడా హింసించలేదు. చాలా ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపాను. కాబట్టి నన్ను సశరీరంతో స్వర్గానికి పంపించవలసింది. మీ నాన్నగారిని అడిగాను కానీ మీ నాన్నగారు కాదన్నారు. కాబట్టి మీరు నన్ను మీ తపశ్శక్తితోటి ఏ గొప్ప యజ్ఞం చేసి నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించండి అని వశిష్ఠుని యొక్క కుమారుల్ని అడుగుతాడు. అడగగానే వాళ్ళేమంటారంటే, నువ్వు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు, ఒక చండాలుడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు. మా నాన్నగారు వద్దన్నటువంటి పనిని మేము ఎట్లా చేస్తామని నువ్వు అనుకున్నావు? నీకు అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఇంత హేయమైనటువంటి బుద్ధితోటి ఇంత హేయంగా నువ్వు ప్రవర్తించావు అంటే మా తండ్రి యొక్క మనోభిష్టానికి వ్యతిరేకంగా మేము వెళ్దామని నువ్వు ఎట్లా అనుకున్నావు? మమ్మల్ని ఆయన యొక్క ఆజ్ఞని తిరస్కరించి ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళడానికి నువ్వు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు. ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి వాళ్ళు ఈ త్రిశంకుని శపించి పడేస్తారనమాట. నువ్వు ఇట్లాగా ఒక చండాలుడిలాగా ప్రవర్తించావు కాబట్టి నువ్వు ఈ రోజు నుండి చండాలుడు అయిపో. ఆయన దివ్యమైనటువంటి ఆభరణాలతోటి చక్కటి శరీర వర్చస్తోని వెలిగిపోతూ ఉంటాడనమాట. అట్లాంటి ఆయన ఈ వశిష్ఠుడి యొక్క కుమారులు శపించగానే ఆయన యొక్క తేజస్సు మొత్తం కోల్పోతుంది అనమాట. ఆయన ఇంకా తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈ త్రిశంకు బాధపడుతూ ఉంటాడు. అయ్యో అనవసరంగా నా కోరిక తీరకపోగా మళ్ళీ నాకు శాపగ్రస్తున్న అయిపోయానని బాధపడుతూ ఉంటాడు అనమాట. ఇలాగ ఆయన బాధపడుతూ పడుకుంటాడు. ఆ రోజు రాత్రికి తెల్లారి లేచేసరికి ఆయన శరీరం మొత్తం నలుపు రంగులోకి మారిపోతుంది. వెంట్రుకలు మొత్తం రావి జుట్టులాగా అయిపోతుంది అనమాట. ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా ఇనుప అయిపోతుంది అనమాట. ఆయన శరీరంలో దుర్వాసన వస్తుంది. చాలా అందవిహీనంగా తయారైపోతాడు అనమాట. తన రాజ్యంలో ఉన్నటువంటి తన మంత్రులే తనని చూసి భయపడిపోతారనమాట. అబ్బా ఇంత జుగుప్సాకరంగా ఉన్నాడని చెప్పేసి భయపడిపోతారనమాట. తన యొక్క అవతారాన్ని చూసుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. అయ్యో నేను కోరుకున్న కోరిక తీరలేదు, పైపెచ్చు నాకు శాపం లభించింది అని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఇప్పుడు వశిష్ఠుల వారిని అలాగే వశిష్ఠుల వారి కుమారుల్ని ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు తిరస్కరించడం జరిగింది. వాళ్ళు శపించడం జరిగింది. ఈయన మాత్రం తన కోరికని వదిలిపెట్టలేదు. త్రిశంకు ఈయన ఏం చేశాడంటే విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే విశ్వామిత్రుల వారికి మధ్యలో వైరం ఉంది. వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారితోటి ఎప్పుడు కూడా శత్రుత్వాన్ని పెంచుకోలేదు. కానీ విశ్వామిత్రుల వారు మాత్రం ఈయన మీద శత్రుత్వాన్ని పెంచుకున్నారు. అక్కడికి వెళ్తే ఈయన శత్రువు ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుందని చెప్పేసి ఈ విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్తాడనమాట.
వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నాకు ఇలా జరిగింది, నేను త్రిశంకుని, నేను ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజుని, నేను ధార్మికంగా రాజ్య పరిపాలన చేశాను, నేను ఎన్నో పుణ్యకర్మలు ఆచరించాను, నాకు ఒక కోరిక పుట్టింది సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలని, ఆ కోరికను తీర్చమని చెప్పేసి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్తే వారు తీర్చలేదు, వారి కుమారుల దగ్గరికి వెళ్తే వారు తీర్చకపోగా నన్ను శపించేశారు. అప్పటి నుండి నా శరీరం ఇలా అయిపోయింది. ఇంకా నేను ఈ సృష్టిలో నా కోరిక తీర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరే అని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మీరే దిక్కు, మీరే వశిష్ఠుల వారి కంటే గొప్ప, మీరే సర్వస్వం నాకు, మీరు తప్ప నాకు దిక్కెవరు లేరు అని చెప్పేసి అంటారనమాట. విశ్వామిత్రుల వారు మొదట్లో ఈయన వెళ్ళి అడగానే ఆయన కొద్దిగా విముఖంగా ఉంటాడు. ఎప్పుడైతే వశిష్ఠుల వారి వల్ల కూడా కాలేదు, మీ వల్లనే అవుతుంది అనేటటువంటి విషయాన్ని వింటాడో, అమ్మ ఇంకా నా శరణు కోరి వచ్చాడు అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి, తప్పకుండా నిన్ను నేను ఇదే శరీరంతో సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను, గొప్ప యజ్ఞం చేసేసి అని ప్రతిజ్ఞ చేస్తాడనమాట. చేసేసి ఇంకా ప్రతిజ్ఞ చేయగానే విశ్వామిత్ర మహర్షి యొక్క కుమారులను పిలిచి, మనం ఒక గొప్ప యజ్ఞం చేయబోతున్నాం, ఈ త్రిశంకువుని మనము సశరీరంతో స్వర్గానికి పంపించాలి. అది మన ఆ సంకల్పంతో మనం ఒక గొప్ప యజ్ఞం చేయబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గొప్ప గొప్ప ఋత్వికులందరినీ పిలువు అని చెప్తాడనమాట. వశిష్ఠుల వారి కుమారులతో సహా పిలువంటాడనమాట. ఎవరైనా రానంటే నాకు చెప్పని చెప్తారు వాళ్ళ కుమారులకి. చెప్పగానే అందరికీ ఆహ్వానం పంపిస్తారు. వశిష్ఠుల వారి కుమారులు, అలాగే ఇంకొక ఆయన ఉంటారనమాట. ఆయన మాత్రం రారు. ఇంకొక ఋషి, అలాగే వశిష్ఠుల వారి కుమారులు తప్ప అందరూ వస్తారు. వశిష్ఠుల వారి యొక్క కుమారుల దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారు ఇట్లా యజ్ఞం తలపెట్టారు, త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపిద్దామని ఒక యజ్ఞం తలపెట్టారు, మీరు కూడా ఆ యజ్ఞంలో పాలు పంచుకొని చక్కటి మంత్రోచ్చారణ చేయవలసింది అంటారు. వాళ్ళు ఏమంటారంటే వశిష్ఠుని యొక్క కుమారులు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడు చండాలుడు, ఆ చండాలుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపించాలనుకుంటున్నటువంటి వాడు క్షత్రియుడు. ఆ చండాలుడు ఒక బ్రహ్మర్షి యొక్క భంగపాటికి లోనైపోయి ఉన్నాడు. ఒక క్షత్రియుడు చండాలుని గురించి చేస్తున్నటువంటి యజ్ఞం ఏమన్నది సరి అయినటువంటి యజ్ఞమా? మీకేమైనా అర్థమవుతుందా? అలాంటి యజ్ఞానికి బ్రాహ్మణులు ఎవరన్నా వస్తారా? దేవతలు వచ్చి హవిస్సు తీసుకుంటారా? అట్లాంటి యజ్ఞానికి మేము ఎట్లా అనుకుంటున్నారు మీరని చెప్పేసి నింద చేస్తారనమాట. నింద చేయగానే ఈ విషయాన్ని వెళ్ళి విశ్వామిత్రుల వారి యొక్క కుమారులు, వశిష్ఠుని యొక్క కుమారులు ఈ విధంగా మనల్ని నిందించారని చెప్తారు. చెప్పగానే వెంటనే ఈ విశ్వామిత్రుల వారు కోపాగ్నికి లోనై, క్రోధానికి లోనై వాళ్ళని శపించేస్తాడు. నేను తలపెట్టినటువంటి యజ్ఞానికి రాలేదు కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుండి మన శవమాంస భక్షణకి గురైపోయి ఇంకా మీరు కొన్ని వందల సంవత్సరాలు ఇలాగే చండాలులాగా మీరు కూడా జీవించండి, వాళ్ళు కూడా జీవిస్తురుగాక అని చెప్పేసి వాళ్ళని శపించి పడేస్తాడనమాట. శపించగానే వాళ్ళ జీవితం కూడా అలాగా అయిపోతుంది. అలాగే ఇంకొక ముని ఎవరైతే రాలేదో ఆయన కూడా అలాగే శపిస్తాడు. శపించిన తర్వాత యజ్ఞాన్ని మొదలు పెడతాడనమాట. యజ్ఞాన్ని మొదలుపెట్టి ఇంకా యజ్ఞం చక్కటి మంత్రోచ్చరణ జరుగుతుంది, హవిస్సులు వేస్తుంటారు. ఇప్పుడు కలియుగంలో అంటే మనము అసలు దేవత ప్రసన్నం అవుతున్నారో లేదో అనేటటువంటి అవగాహన లేకుండా మన ఋత్విక్కుల వారు ఇంద్రాయుధం నమ స్వాహ, వరుణాయుధం నమ స్వాహ అని ఒక్కొక్క దేవత పేరు చెప్తూ హవిస్సు మనతోటి చేయిస్తుంటారనమాట. ఓకే, నమ్మకం వేస్తున్నాం వాళ్ళు తీసుకెళ్తారని చెప్పేసి. కానీ ఆ యుగాల్లో త్రేత ద్వాపర యుగాల్లో ఎలా ఉండేది అంటే, ఒక దేవతని మంత్రోచ్చరణతోటి ఆవాహింపజేసి వాళ్ళకి హవిసిస్తే వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి తీసుకెళ్లేవారు అనమాట హవిస్సుని. ఇప్పుడు ఈ విశ్వామిత్రుల వారు చేస్తున్నటువంటి యజ్ఞానికి ఆ హవిస్సు తీసుకోవడానికి ఏ దేవత కూడా రాలేదు. రాకపోయేసరికి ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైపోయాడు అనమాట. దేవతలు ఎవ్వరు రాలేదా? ఎంత పొగరు!
అని చెప్పేసి విశ్వామిత్రుల వారు ఏం చేస్తారంటే, నేను స్వర్గానికి ప్రతిసృష్టి చేస్తాను, ప్రతి స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పేసి త్రిశంకు, నువ్వు ఇదే శరీరంతో నేను ఈ స్వర్గానికి పంపిస్తానని చెప్పేసి ఆయన తపశ్శక్తితోటి ఆ త్రిశంకుని స్వర్గలోకానికి పంపిస్తుంటాడు అనమాట. పంపిస్తూ ఉంటే ఇంకా ఇంద్రుడు స్వర్గరూపంలో ఉండి త్రిశంకు సశరీరం మానవ శరీరంతో వస్తున్నటువంటి త్రిశంకుని చూసి తన యొక్క ఆయుధంతోనే ఆయన్ని కొట్టేస్తాడు. కొట్టేయగానే త్రిశంకు తలకిందులుగా మళ్ళీ భూమి మీదకి పడిపోతూ ఉంటాడు. అయ్యా విశ్వామిత్ర మహర్షి, నేను తలకిందులుగా పడిపోతున్నాను, స్వర్గానికి ఇంద్రుడు నన్ను ఆయుధంతో కొట్టాడు, కిందికి పడిపోతున్నా అంటే నువ్వు ఆగు, అక్కడే ఆగని చెప్పేసి భూమికి అలాగే స్వర్గలోకాలకి మధ్యలో ఇంకొక స్వర్గాన్ని సృష్టిస్తాడు అనమాట. ఇంకొక స్వర్గాన్ని సృష్టించి నువ్వు అదే స్వర్గంలో అక్కడనే తలకిందులుగా అక్కడనే ఉండి సుఖాలు అనుభవించి అని చెప్పేసి చెప్తాడు అనమాట, తన తపశక్తిని అంతా ఉపయోగించి. ఇంద్రాది దేవతలు అందరూ కూడా వచ్చి, అయ్యా విశ్వామిత్ర మహర్షి, మీరు ఎంత తపస్సు చేస్తే మాత్రం ఇలాగా స్వర్గానికి ప్రతిసృష్టి చేయడం ఏమైనా భావ్యమా మీకు అని అంటారనమాట. అనగానే ఆయన సరే మరి ఇప్పుడు ఏం చేద్దామంటే, సరే మీరు ఇంత మీ తపశక్తిని ఉపయోగించి ఒక ప్రత్యేకమైనటువంటి లోకాన్ని సృష్టించారు కాబట్టి అది వృధా కావద్దు, కాబట్టి అది ఆ లోకం కూడా ఉంటుంది, కానీ మళ్ళీ ఇట్లాంటి పనులు చేయకండి అని చెప్పేసి వేడుకుంటారు. ఆయన కూడా సరే అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత ఆయన అప్పుడు ఆయన చేసినటువంటి తప్పుని తెలుసుకుంటారు అనమాట. నేను ఎందుకు గొప్పలకు పోయి అనవసరంగా నా తపశ్శక్తిని వృధా చేసుకున్నాను, నా ప్రయాణం నేను బ్రహ్మబలం పొందాలి, నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి. బ్రహ్మర్షి అవ్వాలంటే గొప్ప తపస్సు ఆచరించాలి. ఎంతో కొంత తపస్సు ఆచరించాను, నాకు రాజర్షిత్వం వచ్చింది. రాజర్షి తర్వాత ఇంకా కొన్ని మన స్టేజెస్ ఉంటాయన్నమాట. అవి దాటితే అప్పుడు బ్రహ్మర్షి అవుతాడు. అనవసరంగా నేను లేనిపోని ద్వేషానికి పోయిన తపస్సుని వృధా చేసుకున్నానని తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇంకా తనతో పాటు ఉన్నటువంటి తన కుమారుల్ని అలాగే మిగతా వాళ్ళతో ఏం చెప్తాడంటే, మనకి దక్షిణ దిక్కు తపస్సు చేసుకోవడం అనేటువంటిది కలిసి రాలేదు, మనము ఇంకొక దిక్కుకి పశ్చిమ దిక్కుకు వెళ్ళి తపస్సు చేద్దామని చెప్పేసి తన కుమారులతోటి తన శిష్యులతోటి పశ్చిమ దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటాడు అనమాట. పశ్చిమ దిక్కులో బ్రహ్మ సృష్టించినటువంటి పుష్కర తీర్థం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఇలాగా చాలా కాలం తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఏమయ్యాడు, రాజర్షి అయ్యాడు. రాజర్షి నుండి ఈయన ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఈయనని ఋషి అంటారనమాట. మీరు విశ్వామిత్ర మీరు ఇప్పుడు ఋషిత్వం పొందారు, ఋషిగా పిలిపించుకునేటటువంటి అర్హత పొందారని చెప్పేసి ఋషి అవుతాడు. రాజర్షి నుండి మామూలు క్షత్రియుడు నుండి రాజర్షి అయ్యాడు, రాజర్షి నుండి ఋషి అవుతాడు అనమాట. అయినా కూడా ఆయన యొక్క టార్గెట్ వేరే, బ్రహ్మర్షి కావాలి. ఇంకా తపస్సు ఆచరిస్తుంటే అదే కాలంలో ఏం జరుగుతుంది అంటే, అంబరీష మహారాజ్ అని ఈ ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఆయన ఉంటారనమాట. ఆయన ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. తలపెట్టిన తర్వాత ఆ యజ్ఞంలో అప్పటి ముందు యుగాలు, కలియుగం కంటే ముందు యుగాలు యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఒక పశువుని బలిచ్చేవారనమాట. యజ్ఞ పశువుని బలిచ్చేవారనమాట. ఎందుకంటే అది ఒక శుభప్రదమైనటువంటి పనిగా భావించేవారు. ఎందుకు అంటే ఆ పశువుని బలించి ఆ పశువుకి ఒక ఉత్తమ జన్మ లభించే విధంగా అనుగ్రహించేవారనమాట. ఇప్పుడు మనకి వివిధ ధర్మాలు తెలుసు, ధర్మాలు పాటించి ధార్మికంగా జీవించి ఆధ్యాత్మిక సాధన చేసి ఉత్తమ లోక ప్రాప్తి చేసుకునేటటువంటి సాధనం మనకి చేసే అవకాశం ఉంటుంది. కానీ పశువులకి ఆ అవకాశం ఉండదు. కేవలం వాటికి ఒకే పశుధర్మం, తినడం, పడుకోవడం, మైథున సుఖాన్ని అనుభవించడం, ఇదే వాటికి ధర్మం. ఆహార భయ మైథునం, ఇదే మనుషులకి పశువులకి ఇది కామన్ గా ఉంటుంది. కానీ మనుషుడు ఎవడైతే ఆధ్యాత్మిక సాధన చేస్తాడో అతను
ఉత్తమ స్థితికి వెళ్తాడు. అలా కాకుండా కేవలం ఆహార భయమైతునం అనేటటువంటి విషయాలకే జీవితాన్ని వెచ్చిస్తే మనిషికి, పశువుకి ఇంకా వేరే తేడా ఏముండదనమాట. సో, అట్లాగా పశు జీవితంలో ఉన్నటువంటి ఒక జీవాత్మని ఉద్ధరించడానికి ఒక గొప్ప యజ్ఞ క్రతువులో బలి ఇవ్వడం వల్ల ఆ పశు జీవితంలో ఉన్నటువంటి జీవాత్మ తర్వాత జన్మలో ఉత్తమ జన్మ పొందే విధంగా అనుగ్రహించేటట్టు ఆ ప్రక్రియ ఉండేదన్నమాట. ఈ అంబరీష మహారాజు తలపెట్టినటువంటి ఆ యజ్ఞంలో ఉన్నటువంటి యాగ పశువు ఏదైతే ఉందో ఆ ఆ యజ్ఞ పశువుని ఇంద్రుడు దొంగలిస్తాడనమాట. దొంగలించగానే అంబరీష మహారాజు దగ్గర ఉన్నటువంటి ఋత్వికులంతా ఏమంటారంటే, అయ్యా మీ యొక్క ఏమరపాటు వల్ల మన యాగ పశువు ఏదైతే ఉందో దొంగలింపబడింది. ఇది చాలా దోషము. దీనివల్ల ఎవరైతే యజమాని ఉన్నారో ఆయనకి ప్రాణహాని ఉంటుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మీరు ఇంకొక ప్రక్రియ చేయవలసి ఉంటుంది. వేల కొద్ది గోవులను ఇవ్వవలసి ఉంటుంది దానంగా. అలాగే ఆ యజ్ఞ పశువుకి బదులుగా ఒక మనుష్యుణ్ణి బలి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్తారనమాట. ఇది చాలా భయంకరంగా అనిపిస్తుంది. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క శక్తి, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళు ప్రవర్తించినటువంటి ధార్మికమైనటువంటి జీవితం వేరు, ఇప్పుడు వేరు. అప్పటి విషయాన్ని ఇప్పుడు కూడా చేయొచ్చు అంటే అది చాలా చాలా మూఢనమ్మకం, అది మూర్ఖత్వం అది. ఇప్పుడు అప్పుడు ఎంత గొప్ప మహర్షులు ఉన్నారు. సశరీరంతోటి ఒక మనుష్యుణ్ణి స్వర్గానికి పంపించేటటువంటి శక్తి ఉన్నటువంటి మహర్షులు ఉన్నటువంటి కాలం అది. అలాంటి కాలంలో మనుష్యుడు ఆయన శరీరాన్ని వదిలిపెట్టినా మళ్ళీ పునర్జీవితుని చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మహర్షులు ఉన్నటువంటి కాలం. ఇప్పుడు అట్లా ఎవ్వరు లేరు. అంత సీన్ ఎవరికీ లేదనమాట. అట్లాంటి ఇప్పుడు ఎవరు అట్లాంటి విషయాల్ని ఆదర్శంగా ఇప్పుడు తీసుకుంటే అది మూఢనమ్మకము. అది చాలా పాపకృత్యం అన్నమాట. అయితే ఈ అంబరీష మహారాజు ఒక మనుషుడు గురించి వెతుకుతున్నాడు. ఇంకా యజ్ఞ పశువుగా యజ్ఞ పశువు బదులు ప్రత్యామ్నాయంగా ఎవరిని పెట్టాలని వివిధ రాజ్యాలు తిరుగుతున్నాడనమాట. తిరుగుతూ భృగు మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఋషికుడు ఎవరైతే ఉన్నారో ఋషిక మహర్షి సత్యవతి దేవి అలాగే 3 కుమారులతోటి ఆయన సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ పుష్కర తీర్థంకి ఈ సమీపంలో ఈ అంబరీష మహారాజు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయనకి కలిగినటువంటి ఆపదని చెప్తాడు. నేను యజ్ఞాన్ని తలపెట్టాను. యజ్ఞ పశువు దొంగలింపబడింది. దానివల్ల నాకు ప్రాణహాని ఉంది. ప్రత్యామ్నాయంగా ఋత్వికులు ఇలాగా వేల కొలది గోవులు దానం ఇవ్వమన్నారు. అలాగే ఆ యజ్ఞ పశువు బదులు ఒక మనుషుని బలి ఇవ్వమని చెప్పారు. నాకు ఆ యజ్ఞ పశువుకి ప్రత్యామ్నాయంగా ఒక మనుషుడు కావాలి. దయచేసి మీ కుమారుణ్ణి ఇవ్వండి. దానికి ప్రత్యాహారంగా నేను ఏది సమర్పించుకోవాలనుకుంటే అది నేను మీకు సమర్పించుకుంటానని చెప్పేసి ఈ ఋషిక మహర్షిని అంబరీష మహారాజు అడుగుతాడనమాట. అడగగానే ఋషికుడు ఏమంటారంటే, ఈ ఋషికుడు ఎవరు అంటే విశ్వామిత్ర మహర్షికి స్వయాన బావగారు అవుతారనమాట. ఋషికుడి యొక్క భార్య అయినటువంటి సత్యవతి దేవియే విశ్వామిత్ర మహర్షి గారి యొక్క అక్కగారు. గాది మహారాజుకి ఇద్దరు సంతానం. ఒక సంతానమేమో ఆడ సంతానమేమో సత్యవతి దేవి, మగ సంతానమేమో విశ్వామిత్ర మహర్షి. ఈ విశ్వామిత్ర మహర్షి జన్మించడానికి, గాది మహారాజు జన్మించడానికి కారణం కూడా ఈ సత్యవతి దేవి యొక్క వ్రతం వల్లనే. సత్యవతి దేవి యొక్క వ్రతం వల్లనే ఆ గాది మహారాజు కూడా విశ్వామిత్ర మహర్షి జన్మిస్తాడన్నమాట. అది నేను మన పరశురాముడి చరిత్ర చెప్పినప్పుడు ఆ వృత్తాంతాన్ని వివరించాను. గుర్తున్న వాళ్ళు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. మళ్ళీ అందులోకి వెళ్తే చాలా పెద్ద స్టోరీ అది. క్షత్రియుడి వంశంలో బ్రాహ్మణుడు పుడతాడు, బ్రాహ్మణ వంశంలో క్షత్రియుడు పుడతాడు అని చెప్పి. అట్లా ఈ ఋషికుడు ఇప్పుడు స్వయాన విశ్వామిత్ర మహర్షికి బావగారైతారు. ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క బావగారైనటువంటి ఋషికుడి దగ్గరికి అంబరీష మహారాజు వెళ్ళి, నా యాగ పశువు పోయింది. యాగ పశువుకి బదులుగా మీ యొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వవలసింది అని అంటాడనమాట. అనగానే ఋషికుడు ఏమంటాడంటే, నా పెద్ద కుమారుణ్ణి నేను ఇయ్యదలుచుకోలేదు. ఎందుకంటే వాడు నా వంశాంకురము. నేను వాడిని ఇవ్వదలుచుకోలేదు అంటాడనమాట. అయితే ఋషికుడి యొక్క భార్య అయినటువంటి సత్యవతి దేవి ఏమంటుంది అంటే, నా చిన్న కుమారుడు అంటే నాకు చాలా ఇష్టము.
నేను నచ్చిన కుమారుడిని, నా గారాల చిన్న కుమారుడిని నేను ఇవ్వదలుచుకోలేదు అంటాడు అనమాట. ఈయనకి ముగ్గురు కుమారుల్లో ఇంకా పెద్ద ఆయన్నేమో రుచికుడు ఇవ్వ అంటాడు, చిన్న ఆయన్నేమో సత్యవతి దేవి ఇవ్వ అంటుంది. మిగిలిన వాడు మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి వాడికి అర్థమైపోతుంది, మా అన్నగారు అంటే ఇష్టం, మా అమ్మగారికి మా తమ్ముడు అంటే ఇష్టం, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. సో అంబరీష మహారాజా మీరు ఏం అర్థం చేసుకోండి అంటే, ఇంకా వీళ్ళు నన్ను ఇస్తానని చెప్పకనే నన్ను మీకు శుల్కానికి ఇచ్చేశారు అని మీరు అర్థం చేసుకుని ఇంకా నన్ను తీసుకెళ్ళండి అంటాడు అనమాట. అతని పేరు ఏం పేరంటే శూనశేపుడు. ఈ శూనశేపుణ్ణి అంబరీష మహారాజు ఇంకా తన యజ్ఞంలో బలి ఇవ్వడానికి తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఓకే, తీసుకెళ్తూ ఉంటే ఈ పిల్లోడికి మాత్రం అలాగా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం ఇష్టం ఉండదు. ఈయన ఏం చేస్తాడు, ఆ పుష్కర తీర్థంలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్తాడు ఈ శూనశేపుడు. వెళ్ళి, మామయ్య మామయ్య, నన్ను మీ అక్కగారు ఇలాగా ఇచ్చేశారు అంబరీష మహారాజ్కి, తన యొక్క యాగ పశువుగా వెళ్ళమని చెప్పేసి నన్ను ఇచ్చేశారు. నాకు మాత్రం అలా ఇష్టం లేదు, నాకు అలా శరీరాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు, దయచేసి మీరే నన్ను కాపాడాలి, నన్ను రక్షించండి అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి యొక్క శరణు వేడుకుంటాడనమాట. వేడుకోగానే విశ్వామిత్ర మహర్షి అభయం ఇస్తాడు. అభయం ఇచ్చి నువ్వేం బాధపడకు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి యొక్క కుమారులను పిలుస్తాడు. పిలిచి, ఒక కుమారుడికి గొప్ప అదృష్టము, అలాగే కుమారుడి యొక్క ఒక సంతానం, పుత్రుడి యొక్క కర్తవ్యం ఏంటి అంటే తండ్రిని ఉద్ధరించడం. అసలు పుత్ర అని ఎందుకొని వచ్చింది అంటే, మనుషులకి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పున్నామ అనే ఒక నరకంలో పడేస్తారనమాట. ఆ నరకంలో పడకుండా ఉండాలి అంటే పుత్ర సంతానం ఉండాలి. సో పున్నామ అనే నరకం నుండి ఉద్ధరించేవాడు కాబట్టి వాడికి పుత్రుడు అని పేరిచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను ఉద్ధరించేటటువంటి అవకాశం మీకు వచ్చింది. అంటే మరి పుత్రులు లేకపోతే నరకాల పాలవుతారా అంటే, ఒకటి, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వారికి ఇది వర్తించదు. ఒక ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వారు పుత్రులు ఉన్నారా లేరా సంబంధం ఉండదు. వారి సాధన ప్రకారం వారి యొక్క జీవన ప్రయాణం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పుత్ర ధర్మాన్ని మీరు తీర్చుకునేటటువంటి అవకాశం మీకు ఇప్పుడు లభించింది. కాబట్టి మీరు నా ఆజ్ఞ మేరకి ఈ శూనశేపుడి బదులు మీలో ఒకరు అంబరీష మహారాజు యజ్ఞ పశువుగా మారిపోండి అని చెప్తాడన్నమాట. చెప్పగానే ఈ విశ్వామిత్రుడి యొక్క కుమారుడు మాందుష్యంతుడు అనేటటువంటి వాడు నవ్వుతూ, నాన్నగారు మీకేమన్నా ఇదేమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? మన అసలు మనుషులు చేసేటటువంటి పనేనా ఇది? ఎవరైనా తన కుమారుల్ని ఇలాగా యజ్ఞ పశువులుగా చేస్తారా? ఎంత అధర్మం ఇది, మీకు ఇదేమైనా న్యాయమా అని చెప్పేసి ఆ విశ్వామిత్ర మహర్షిని ఎదిరిస్తాడనమాట. ఎదిరించగానే ఆయనకు అది నచ్చదు. తీవ్ర కోపానికి లోనైపోయి, మీరు నా మాటని ధిక్కరించారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఇంకా శరీరాలను వదిలిపెట్టి చండాలుడుగా పుట్టండి అని చెప్పేసి వాళ్ళని శపించి పడేస్తాడనమాట. ఆల్రెడీ వశిష్ఠ మహర్షుడి యొక్క కుమారుల్ని శపించాడు, ఇప్పుడు తన కుమారుల్ని కూడా తను శపించుకున్నాడు. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు మిత్రువు అని మనకి తెలుగులో ఒక మంచి మాట ఉందన్నమాట. ఇప్పుడు తన కోపం ఏమైంది, తనకే శత్రువు అయిపోయింది. వశిష్ఠుడి యొక్క కుమారులు, తన కుమారులు ఇద్దరిని కూడా శపించి పడేశాడు. శపించి తర్వాత ఈ శూనశేపుడికి అభయం ఇచ్చాడనమాట. అభయం ఇచ్చాడు కాబట్టి ఆయన కాపాడాలి. నువ్వు నాయన, నువ్వేం బాధపడకు, నువ్వు ఇప్పుడు వెళ్ళు, మన అంబరీష మహారాజు యొక్క యాగ పశువుగా మారిపో, వారు నిన్ను చక్కగా అలంకరిస్తారు, నిన్ను ఎర్రటి వస్త్రాలు కట్టి నీకు చక్కగా గంధం ఇవన్నీ పూసి నిన్ను చక్కగా అలంకరిస్తారు. అలంకరించి నిన్ను యజ్ఞంలో హవిస్సుగా ఇస్తారు, నువ్వు భయపడకు వెళ్ళు. కానీ ఎప్పుడైతే నిన్ను వాళ్ళు అలాగా నేను బలి ఇచ్చే సమయంలో నేను నీకు కొన్ని మంత్రోపదేశాలు చేస్తాను, వీటిని నువ్వు పఠించు, అప్పుడు నువ్వు కాపాడబడతావు అని చెప్పేసి ఆయన విష్ణు సంబంధమైనటువంటి కొన్ని మంత్రాలను ఉపదేశిస్తాడు. అలాగే ఉపేంద్ర సంబంధమైనటువంటి కొన్ని గొప్ప గాథలతో కూడుకున్నటువంటి విషయాలను మంత్రాలని ఉపదేశిస్తాడన్నమాట. ఉపదేశించిన తర్వాత, ఈ మంత్రాలు ఉపదేశం పొందిన తర్వాత ఈ శూనశేపుడు అంబరీష మహారాజు దగ్గరికి వెళ్తాడు. అంబరీష మహారాజు ఆయన తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత యజ్ఞంలో
బలి ఇస్తామని చూస్తారు, కానీ ఆ శూనశేపుడు ఆయన శరీరానికి ఎలాంటి హాని జరగకుండా ఆయన మళ్ళీ దీర్ఘాయువుతోటి బయటపడతాడనమాట. ఇంద్రుడు ఆయన్ని దీర్ఘాయువుగా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షికి అంత శక్తి ఉంది. అప్పట్లో అంత శక్తి ఉన్నటువంటి మహర్షులు ఉన్నారు కాబట్టి అట్లాంటి భయంకరమైనటువంటి క్రతువులని వాళ్ళు మొదలుపెట్టారన్నమాట. ఇప్పుడు అంత శక్తి ఎవరికి లేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ నిషేధం. అవన్నీ ఎవరు పాటించకూడదు అనమాట. ఇప్పుడు ఈయన ఈ శూనశేపుణ్ణి కాపాడాడు. ఇప్పుడు ఈయన ఉన్నటువంటి దిక్కేది పశ్చిమ దిక్కు. ఇలా ఈ శూనశేపుణ్ణి కాపాడిన తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేసిన తర్వాత ఆయనకి మహర్షిత్వం ఇస్తారనమాట. ఇప్పుడు మీరు మహర్షి అయ్యారంటారనమాట. మహర్షి అయిన తర్వాత ఆ, ఇంకా ఇంకా బ్రహ్మర్షి ఇంకా కాలేదు. మహర్షి అయ్యాను, మరి నేను ఇప్పుడు ఇంద్రియాలని జితేంద్రియుని అయ్యానా అంటే లేదు, ఇంకా నువ్వు జితేంద్రుడి కాలేదు. ఈ తపస్సుకి నీకు జితేంద్రియత్వం అనేటువంటిది రాలేదు, ఇంకా తపస్సు చేయాలని చెప్తారన్నమాట. చెప్పగానే ఆయన మళ్ళీ తపస్సును ఆచరిస్తూ ఉంటాడనమాట. ఆచరిస్తూ ఉంటే ఆ ఇంద్రుడు మేనకని పంపిస్తాడు ఈయన యొక్క తపస్సుని భంగపరచమని. మేనక వస్తుందన్నమాట. వచ్చి ఆ ఆవిడ యొక్క అందంతో ఈయనని పరవశింపజేస్తుంది. ఈయన కూడా ఆవిడ అందానికి పడిపోతాడు. పడిపోయి 10 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ఆవిడతోటి గడుపుతాడనమాట. 10 సంవత్సరాల కాలం అయిన తర్వాత అప్పుడు ఆయన తేరుకుంటాడు. నేను తపస్సు ఆచరిస్తూ బ్రహ్మర్షిత్వానికి ప్రయత్నిస్తున్నటువంటి నేను ఒక స్త్రీ మాయలో పడిపోయి 10 సంవత్సరాల కాలం నాకు కేవలం ఒక రోజులాగా అనిపించింది అని బాధపడతాడు. బాధపడి మేనక వైపు చూస్తాడు. ఆవిడ ఇంతకాలం నన్ను అనుభవించి ఇప్పుడు నన్ను శపిస్తావా అని ఆవిడ అంటుందన్నమాట. ఈయన ఎలాగో ఆయన శపించాడు, కానీ బాధపడతాడు, మదన పడతాడు. అరే అనవసరంగా తపశ్శక్తిని వృధా చేసుకున్నానని చెప్పేసి, ఇట్లా కాదని చెప్పేసి ఇప్పుడు పశ్చిమ దిక్కు నుండి ఉత్తర దిక్కుకు వెళ్దామని ఉత్తర దిక్కుకు వెళ్ళి మళ్ళీ హిమాలయ పర్వతాల్లో కౌశిక నది అని ప్రవహిస్తుంటుంది. ఈ కౌశిక నది ఏంటి అంటే తన అక్కగారి పేరు మీదనే, ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క అక్కగారి పేరు సత్యవతి. ఆవిడ కుషుడి యొక్క వంశంలో పుట్టారు కాబట్టి వీళ్ళందరినీ కౌశికులు అంటారనమాట. ఆ కౌశికు ఆ పేరు మీద నది ప్రవహిస్తుంది. ఆ నదీ ప్రాంతంలో ఆయన ఘోరంగా తపస్సును ఆచరిస్తూ ఉంటాడు. ఆచరిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఇంద్రునికి భయం వేస్తుంది అనమాట. ఈయన తపస్సుని ఎలాగైనా భంగపరచాలి అని చెప్పేసి ఇప్పుడు రంభని పంపిస్తాడు. రంభని పంపించి ఆయన తపస్సుని పాడు చేయమని రంభని పంపిస్తాడు. పంపిస్తే రంభ వస్తుంది. చక్కగా మంచి వసంత ఋతు కాలంలో కోకిల గానాలతో ఉన్నటువంటి కాలంలో ఈయన దగ్గరికి వస్తుంది. వచ్చి ఆవిడ అందచందాలతోటి నాట్యాలు అవన్నీ చేస్తుంది. ఈయన మేలుకుంటాడు. కోయిల గానం వస్తుంది. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎదురుగా ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడని చూసి కొద్దిగా ఆయన ఆ ఏమరపాటికి లోనవుతాడు, కానీ వెంటనే తేరుకుంటాడు అనమాట. అమ్మ మళ్ళీ నా తపస్సుని భంగపరచడానికి ఇంద్రుడు పన్నినటువంటి పన్నాగం అని చెప్పేసి ఆయన అర్థం చేసుకుంటాడు అనమాట. అర్థం చేసుకొని రంభని శపించి పడేస్తాడు. నువ్వు 10,000 సంవత్సరాలు శిలగా మారిపోని శపించేస్తాడు అనమాట. శపించి అనవసరంగా శపించాను, మళ్ళీ క్రోధానికి లోనైపోయానని బాధపడి ఇది నీ తప్పు కాదులే, నేను ఇంద్రుడు పంపించాడు, నువ్వేం చేస్తావులే అని చెప్పేసి నీకు వశిష్ఠుల వారి వల్ల శాప విముక్తి జరుగుతుందని చెప్పేసి అనుగ్రహించేస్తాడనమాట. అనుగ్రహించి ఇంకా ఈ దిక్కు కూడా కలిసి రాలేదని చెప్పేసి తర్వాత తూర్పు దిక్కుకి వెళ్తాడు. తూర్పు దిక్కుకి వెళ్ళి ఇప్పటికీ దక్షిణం అయిపోయింది 1000 సంవత్సరాలు, పశ్చిమం అయిపోయింది 1000 సంవత్సరాలు, తర్వాత మన ఉత్తరం అయిపోయింది 1000 సంవత్సరాలు. ఇప్పుడు తూర్పు దిక్కుకి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తుంటాడనమాట. ఎండాకాలంలో చుట్టూ పంచాగ్నిహోత్రాలను పెట్టుకొని అదొక ఘోరమైనటువంటి తపస్సు అనమాట. ఎండలో సూర్యుని చూస్తూ తపస్సు చేస్తారనమాట. ఎండాకాలంలో ఆ విధంగా తపస్సు చేస్తాడు. చలికాలంలో చల్లటి నీళ్ళు నదిలో మునిగిపోయి తపస్సు చేస్తుంటాడనమాట. అంటే శరీరానికి ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో
కూడా ఏకాగ్రతతోటి తపస్సును ఆచరిస్తూ ఉంటాడనమాట. ఇలాగ ఒక 1000 సంవత్సరాలు గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత ఒక రోజు తేరుకుంటాడు. తపస్సు నుండి తేరుకొని కొద్దిగా ఆహారం తీసుకుందామని చెప్పేసి, దానం తీసుకుందామని చెప్పేసి ఆహారం తినడానికి ఆహారం తింటూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు మారువేషంలో ఒక బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. రాగానే, అయ్యా నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అనగానే ఈ ఆహారం తీసి ఆయనకి ఇచ్చేస్తాడు. చేసి మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు ఎట్లా తపస్సు చేస్తాడంటే, ఇంకా తన శరీరం మొత్తం శుష్కించిపోయి ఒక కట్టెలాగా మారిపోతుంది. మారిపోయి ఆయన చేస్తున్నటువంటి తపస్సుకి మన గొప్ప ఒక చాలా తాపం, వేడి మొదలయ్యి తన శరీరంలో నుండి, రోమకూపాల నుండి వేడి బయటకొచ్చి, ఆ వేడి కిలలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ముల్లోకాలను ఆవహించేస్తాయి అనమాట. ఇంద్రాది దేవతలందరూ కూడా భయపడిపోతారనమాట. ఇంద్రుడు, మిగతా దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, దయచేసి మమ్మల్ని కాపాడండి, మీరు విశ్వామిత్ర మహర్షి చేస్తున్నటువంటి తపస్సుకి మేమందరం కూడా తట్టుకోలేకపోతున్నాం. ఆయన శరీరంలో నుండి చాలా తాపం బయలుదేరింది. ఆ తాపం మొత్తం మమ్మల్ని దహించి వేస్తుంది. ఆయన ఏది కోరుకుంటే అది మీరు ఇచ్చేయండి, నా పదవి కోరుకున్నా ఇచ్చేయండి మీరు అని చెప్పేసి ఇంద్రుడు బ్రహ్మదేవుడికి చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు దేవతలతో సహా బ్రహ్మదేవుడు వచ్చి, బ్రహ్మర్షి, ఏ విశ్వామిత్ర, మీరు బ్రహ్మర్షిత్వాన్ని పొందారు అని చెప్తారనమాట. అప్పుడు ఆయన తపస్సు నుండి బాహ్య స్మృతిలోకి వస్తాడనమాట. నేను వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షిని అయ్యానంటే, అవును, మీరు వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి అయిపోయారు. ఇంకా మీరు సమస్త విద్యని బోధించడానికి, యజ్ఞాలు చేయడానికి అన్నిటికీ అర్హుడు మీరు. అలాగే వశిష్ఠ మహర్షికి ఉన్నటువంటి ఆ వేద జ్ఞానం ఏదైతే ఉందో అదంతా నాకు వచ్చేసింది అంటారనమాట. అలాగా ద్వేషంతో కూడుకొని మొదలైనటువంటి ప్రయాణం ఆయన్ని బ్రహ్మర్షిగా చేసింది అనమాట విశ్వామిత్రుల వారు. రామాయణంలో ఈ విధంగా ఉంటుందన్నమాట వీరి యొక్క వృత్తాంతము. ఇప్పుడు మహాభారతంలో విశ్వామిత్రుడు పెట్టినటువంటి హింసకి వశిష్ఠుల వారి జీవితం ఏమైందో చెప్తాను మీకు. ఇప్పుడు ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడు ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఒక సందర్భంలో వశిష్ఠుల వారి యొక్క కుమారుల్ని శపించారని మనం రామాయణ అంతర్గతంగా ఉన్నటువంటి కథను తెలుసుకున్నాం కదా. మహాభారతంలో ఏమని ఉంటుంది అంటే, ఈ ఆ కాలంలో కల్మషపాదుడని ఒక రాజు ఉండేవారు అనమాట. ఈ కల్మషపాదుడు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజు. ఈ కల్మషపాదుడు ఒక రోజు అరణ్యంలో వెళ్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఈ కల్మషపాదుడికి ఎదురుగా శక్తి మహర్షి వస్తారండి. శక్తి ఎవరంటే వశిష్ఠుడి యొక్క కుమారుడు. వశిష్ఠు యొక్క కుమారుడు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుడు యొక్క కుమారుడు వ్యాస మహర్షి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం అని మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది. ఈ వశిష్ఠుడి యొక్క కుమారుడైనటువంటి శక్తి మహర్షి అరణ్యంలో వెళ్తుంటే ఆయనకి ఎదురుగా కల్మషపాదుడు అనేటటువంటి రాజు వస్తాడనమాట. వస్తుంటే ఈ శక్తి మహర్షి ఏమంటారంటే, రాజా తప్పుకోండి, బ్రాహ్మణుడికి దారి ఇవ్వండి వెళ్ళడానికి అంటాడనమాట. అనగానే ఈ కల్మషపాదుడు ఏమంటాడంటే, అదేంటి, నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుని, మీరు నాకు దారి ఇవ్వాలి అని అంటాడనమాట. అనగానే శక్తి మహర్షి ఏమంటారంటే, అలా కుదరదు, బ్రాహ్మణుని గౌరవించాలి. మీరు గొప్ప రాజు అయి ఉండొచ్చు, కానీ బ్రాహ్మణుడికి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. కాబట్టి మీరు నాకు దారి ఇవ్వండి అంటాడు. ఇలాగ వాళ్ళ ఇద్దరికి ఎదురెదురు పడి ఇద్దరికి ఒక మన చిన్నగా ఆర్గ్యుమెంట్ జరుగుతుందన్నమాట. అప్పుడు ఈ కల్మషపాదుడు ఏం చేస్తాడంటే, ఈ శక్తి మహర్షిని తప్పుకోమని ఆయన వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోతూ ఈ శక్తి మహర్షిని ఒక కొరడాతోని కొడతాడనమాట. కొట్టగానే ఈ శక్తి మహర్షికి తీవ్రమైన కోపం వస్తుంది. నువ్వు బ్రాహ్మణుడైనటువంటి నన్ను గౌరవించకపోగా నన్ను నువ్వు ఒక రాక్షసుడిలాగా హింసించావు, కాబట్టి నువ్వు రాక్షసుడు వైపు అని శపిస్తాడనమాట. శపించగానే ఈ విషయాల్ని విశ్వామిత్ర మహర్షి తెలుసుకుంటాడు. తెలుసుకొని ఈ
కల్మషపాదుడి యొక్క శరీరంలోకి ఒక రాక్షసుని ఆవహింపజేస్తాడనమాట. ఆవహింపజేసిన తర్వాత ఈ కల్మషపాదుడు ఎప్పుడైతే ఈ మన శక్తి మహర్షి శపించగానే కల్మషపాదుడు ఆయన తేరుకుంటాడు కొద్దిగా. నేను తప్పు చేశాను, ఒక బ్రాహ్మణుడి యందు నేను అపరాధాన్ని చేశాను, అయ్యో నాకు ఇప్పుడు ఘోరమైనటువంటి శాపం లభించింది, నేను దీని నుండి విముక్తి పొందాలి, దీని నుండి నేను బయటపడడానికి ఉపాయాన్ని అడగాలి అని ఆయన మనస్సులో అనుకుంటూ ఉంటాడు. అడుగుదామని అనుకునే లోపు విశ్వామిత్ర మహర్షి ఈ కల్మషపాదుడి శరీరంలోకి ఒక రాక్షసుని ఆవహింపజేస్తాడనమాట. ఆవహింపు చేయగానే ఆ సంకల్పం ఏదైతే ఉందో, శాప విముక్తి ఎలా కలుగుతుంది అనేటటువంటి ఆలోచన తొలగిపోతుంది. తొలగిపోయి ఆ కోరుకోడు ఇంకా, నువ్వు చెప్పిస్తే నాకేం జరగలే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ కల్మషపాదుడి దగ్గరికి ఆ ఒక ఈయన ఇలా అరణ్యంలో తిరుగుతుంటే ఒక ఋషి ఆయనకి ఎదురుపడతాడు అనమాట. చాలా ఆకలితో ఉంటాడు. ఆకలితో ఉండి ఆ ఋషి ఈయనని అడుగుతాడు అనమాట, నాకు రాజా నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టించండి అని అడుగుతాడు. అనగానే కల్మషపాదుడు ఏం చేస్తాడంటే, సరే మీరు ఇక్కడే ఉండండి, నేను మీకు చక్కగా వంటవాడితో భోజనం చేయించి పంపిస్తాను, తినండి అని చెప్తాడు అనమాట. చెప్పి అప్పటికి చాలా రాత్రి అయిపోతుంది అనమాట. ఆ సమయంలో ఈ కల్మషపాదుడు తన అంతఃపురానికి వెళ్ళి తన అంతఃపురంలో వంట చేసేవాడితోటి చెప్తాడనమాట, మన వంట గదిలో ఏముంటే అది వండి పెట్టును, నేను వెంటనే ఆ ఋషి యొక్క ఆకలి తీర్చాలి అని చెప్తాడు. చెప్పగానే వంటవాడు ఏమున్నాయని వెతుకుతూ ఉంటాడనమాట. ఏమీ దొరకవు. ఏం దొరకలేదురా అంటే, ఏదో ఒకటి వండి పెట్టేసి మనిషి మాంసమైనా సరే వండి పెట్టేసి అని చెప్పేస్తాడు అనమాట. చెప్పగానే వంటవాడు అట్లనే ఏదో ఎవరినో ఒక మనిషిని తీసుకొచ్చి చంపేసి వండేస్తాడు అన్నమాట. వండేసిన తర్వాత ఆ వండినటువంటి భోజనాన్ని తీసుకెళ్లి ఆ ఋషికి పెడతారు. పెట్టగానే ఆయన గ్రహిస్తాడు, ఇది అశుద్ధమైనటువంటి ఆహారం, మనిషి మాంసాన్ని వండి నాకు తీసుకొచ్చారు రాక్షసుల్లాగా అని చెప్పేసి తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆ ఋషి ఏం చేస్తాడంటే ఈ కల్మషపాదుని మళ్ళీ శపిస్తాడు. నువ్వు రాక్షసుడిలాగా మనిషి మాంసాన్ని భక్షించమని నాకు తెచ్చిచ్చావు కాబట్టి ఇప్పటి నుండి నువ్వు కూడా మనిషి మాంసాన్ని భక్షిస్తుగాక అని చెప్పేసి శపించి పడేస్తాడు. 2 సార్లు ఈయనకి రాక్షసుడు అయిపో అని చెప్పేసి ఒకసారి శక్తి మహర్షి నుండి, ఒకసారి ఈ ఋషి ద్వారా శాపం కలుగుతుందన్నమాట. ఇంకా ఎప్పుడైతే ఈ ఋషి ద్వారా కూడా మళ్ళీ ఆ శాపం రెండోసారి కలగానే ఈయన వికృత రూపాన్ని పొందుతాడనమాట. ఆల్రెడీ విశ్వామిత్రుడి వల్ల ఈ కల్మషపాదుడి శరీరంలోకి ఒక రాక్షసుడి యొక్క ఆవాహన జరిగిపోయింది. ఆ రాక్షసుడు ఇంకా విజృంభిస్తాడు ఈయన శరీరంలో ఉండి. ఈయన క్రూరంగా అయిపోయి ఇంకా దొరికినటువంటి మనుషులందరినీ తింటూ విశ్వామిత్రుడి యొక్క 100 మంది కుమారుల్ని చంపేసి తినేస్తాడు అనమాట. సారీ, వశిష్ఠుల వారి యొక్క 100 మంది కుమారుల్ని చంపేసి తినేస్తాడనమాట ఈ కల్మషపాదుడు అనేటటువంటి రాజు, రాక్షస శాపం పొందినటువంటి రాజు. ఈ వశిష్ఠుల వారు తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనైపోతాడు. అయ్యో, నా కుమారులంతా ఇప్పుడు బ్రతికి లేరు, ఇంకా నా వంశాంకురమే లేదు అని చెప్పేసి ఆయన ఇంకా నేను బ్రతికుండడమే వృధా అనేటటువంటి భావనతోటి ఆయన తన శరీరాన్ని త్యాగం చేద్దామని పూనుకుంటాడు. తన శరీరాన్ని త్యాగం చేద్దామని ఒక పెద్ద పర్వత ప్రాంతానికి వెళ్ళి ఆ పర్వతం మీద నుండి కిందికి దుంకేస్తాడనమాట. కింద పడతాడు. పడగానే ఆ కింద ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ కూడా దూదిలాగా అయిపోతాయి అన్నమాట. ఈయన శరీరానికి ఏం కాదు. అరే, అనవసరంగా ఈ ఈ శరీరాన్ని వదిలిపెట్టలేకపోయానని చెప్పేసి మళ్ళీ ఒక నదిలోకి వెళ్ళి తనని తాను తాళ్ళతో కట్టేసుకుంటాడు అనమాట. కట్టేసుకొని ఒక నదిలోకి, ఒక తెప్పకి తనని తాను తాళ్ళతో కట్టేసుకొని నదిలో పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఆ నది ఏం చేస్తుందంటే ఈయన కట్టుకున్నటువంటి తాళ్ళని అన్ని విప్పదీసి ఈయనని చక్కగా ఒడ్డుకు చేర్చేస్తుంది. ఈయన కట్టుకున్నటువంటి పాశాలన్నింటినీ విడిపించింది కాబట్టి ఆ నదికి విపాష అని పేరు వచ్చింది అనమాట. ఎంత గొప్ప మహర్షి, బ్రహ్మర్షిత్వాన్ని పొందినటువంటి వశిష్ఠుల వారు ఒక విశ్వామిత్ర మహర్షి పెట్టినటువంటి బాధలని తట్టుకోలేక ఆయన ఈ శరీరాన్ని వదిలిపెట్టేద్దామనేటటువంటి భావనలోకి వచ్చేసారనమాట.
ఇలా కూడా కాదని చెప్పేసి ఇంకొక నది దగ్గర, ఆ నదిలో చాలా మొసళ్ళు ఉంటాయన్నమాట. ఆ నదిలో పడిపోతే మొసళ్ళన్నీ తినేస్తాయని చెప్పేసి ఆ నదిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే ఆ నది 100 పాయలుగా చీలిపోయి ఆ నది ప్రవహిస్తుందన్నమాట. ఆ 100 పాయలుగా చీలిపోయి ప్రవహించింది కాబట్టి ఆ నదికి శతద్రువ అని పేరు వస్తుంది. అలా కూడా ఈయన శరీరాన్ని వదిలిపెట్టలేకపోతాడు. ఈయన బాధపడుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఈయన వెనకాల అదృశ్య రూపంలో ఒక వాణి వినిపిస్తుందన్నమాట. చాలా ఒక వేద సూక్తాల్ని పారాయణ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తన కుమారుడి గొంతులాగా, తన కుమారుడే వేదపారాయణ చేస్తున్నాడా అనే విధంగా ఒక అద్భుతమైనటువంటి గాత్రం వినిపిస్తుంది అనమాట. తన వెనకాల తను ఎక్కడికి వెళ్ళినా అది వినిపిస్తుంది అనమాట. ఈయన ఒక చోట ఆగి ఎవరు ఎవరు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసుకుంటాడు అనమాట. చూసుకోగానే ఒక స్త్రీ ఉంటుంది, గర్భవతి అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది అనమాట. ఆ స్త్రీ ఈయన ఏముంటుంది, మామగారు నేనండి మీ కోడల్ని అంటుంది అనమాట. ఓ అమ్మ నువ్వా అని చెప్పేసి, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెనకాలే వస్తున్నాను, ఎందుకంటే మీ కుమారుడు లేడు, ఇప్పుడు నాకు రక్ష మీరే కాబట్టి మీరే నన్ను రక్షించాలి కాబట్టి నేను మిమ్మల్ని అనుసరిస్తున్నాను అని అంటుందన్నమాట. అనగానే ఈయన అంటాడనమాట, నువ్వు వస్తున్నావు సరే, నీ శరీరంలో నుండి ఒక దివ్య వాణి వినిపిస్తుంది, నా కుమారుడి గొంతుతో ఉన్నటువంటి ఆ వినిపిస్తుంది, ఎక్కడిది వాణి అని అడుగుతాడు అనమాట. ఆవిడ అంటుంది, నీ కుమారుడి యొక్క తేజస్సు నా గర్భంలో పెరుగుతోంది, వాడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే సమస్త వేదాలు నేర్చేసుకున్నాడు, వాడు గర్భంలో ఉండి వాడు వేద పారాయణ చేస్తున్నాడు, నీ మనవడని చెప్తుంది. చెప్పగానే అప్పుడు ఆయన, అమ్మ నా వంశాంకురం ఉంది ఇంకా అని తన ప్రయత్నాల్ని మానుకుంటాడు. ఆయన మానుకొని ఆ ఓకే శరీరంతో బయటికి రాకముందే అద్భుతమైనటువంటి వేదపారాయణ చేశాడు కాబట్టి, ఆ పూర్తి శరీరం ఇంకా లభించకముందే అద్భుతమైనటువంటి వేదపారాయణ చేశాడు కాబట్టి ఆయనకి పరాశరుడు అని పేరు వచ్చిందనమాట. అలాగా ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుడికి పెట్టినటువంటి బాధల వల్ల వశిష్ఠుడు అంత తాపానికి లోనయ్యాడనమాట. ఇది మహాభారత అంతర్గతంగా ఉంటుందన్నమాట ఈ కథ. అయితే ఇప్పుడు చూడండి, విశ్వామిత్రుడు, వశిష్ఠులు వీళ్ళంతా కూడా గొప్ప మహర్షులు, మనందరికీ మానవ జాతికి ఆదర్శప్రాయమైనటువంటి మహర్షులు. మీ అందరికీ ఏమనిపించింది వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఈ సన్నివేశాలు, వీళ్ళ మధ్యలో జరిగినటువంటి వైరం వల్ల మీకు ఏమనిపించింది చెప్పండి ఎవరైనా? ప్రభుజీ ఏమడిగారు మిస్ అయ్యాం ప్రభుజీ. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి అలాగే వశిష్ఠుల మధ్య జరిగినటువంటి ఈ కథంతా విన్నారు కదా. ఇప్పుడు వీళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆ వైరము, ఈ కథను బట్టి మీకు ఏమనిపించింది? హరే కృష్ణ ప్రభుజీ దండప్రణాం. 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి వచ్చేసి వైరం చూసినా కానీ ఆ స్థాయి నేను పొందలేకపోయాను అనేది ఉంది ఒకటి విశ్వామిత్రుల వారికి. వశిష్ఠుల వారి అంత గొప్పవాణ్ణి అవ్వాలి కాబట్టి అని భూమండలం మొత్తం పరిక్రమ చేసినట్టు 4 దిక్కులు వెళ్ళారు. ఫస్ట్ దక్షిణము, తర్వాత పశ్చిమము, తర్వాత ఉత్తరము, లాస్ట్ కి తూర్పు. సో ఈ ప్రయాణంలో తనను కూడా లైక్ తనలో జరుగుతున్న మార్పును కూడా గ్రహించుకొని తను చేసిన తప్పిదం కూడా కనుక్కోగలిగారు. సెల్ఫ్ రియలైజేషన్ కూడా వచ్చింది. వైరం పెట్టుకున్నప్పటికీ కూడా ఫైనల్ గా గోల్ అనేది ఏంటనేది ముఖ్యంగా చూసుకోవాలి అనిపించింది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అయితే మహాత్ములతో వైరం పెట్టుకున్నప్పటికీ కూడా అది ఆ వ్యక్తి యొక్క ఉద్ధతకి తోడ్పడుతుంది అనే విధంగా ఇప్పుడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుల యొక్క కథ నుంచి తెలుసుకోవచ్చు ప్రభుజీ. మహాత్ములతో వాళ్ళతో వైరం పెట్టుకున్నా లేదా వాళ్ళతో సత్సాంగత్యంలోనూ మంచి లభిస్తుంది. వాళ్ళతో వైరం పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ శక్తిని గ్రహించి వీళ్ళు మనము వాళ్ళతో సాటి రాము, మన శక్తిని పెంచుకోవాలి అనేటటువంటి ఇది కూడా వాళ్ళ ఉద్ధతికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మహాత్ములతో ఏదైనా సరే మన ఉద్ధతికే కారణమవుతుందని ఇక విశ్వామిత్ర వశిష్ఠ మహర్షుల వలన తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే చూడండి,
మనం మనుషులకి ఏ విధంగా అయితే ద్వేషాలు, ద్వేష భావనలుంటాయో, అలాగే మమకారం ఉంటుందో, సంతానం మీద మమకారం ఉంటుందో, అలాగే తీవ్రమైనటువంటి బాధకి లోనైతే మనం ఏ విధంగా నిరాశకి, నిస్పృహకి లోనైపోతామో, అలాంటి భావాలన్నీ గూడా ఇద్దరు మహర్షులకి కలిగాయి. విశ్వామిత్ర మహర్షి ఆహ్, అంటే తీవ్రమైనటువంటి వైరాన్ని పెట్టుకున్నాడనమాట. ఓకే. యెస్. సివిఎన్ సత్యనారాయణ ప్రభు అంటున్నారు. క్లాసిక్ ఇంద్రియ నిగ్రహ. వెరీ గుడ్ ప్రభు. సో, అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఎక్కడి నుండి మొదలై ఎప్ వాళ్ళు మనందరికీ ఆదర్శప్రాయంగా ఎలా నిలబడగలిగారు అంటే, సామాన్యమైనటువంటి ప్రతి మనిషికి కలిగేటటువంటి ఆ హావభావాలు ఏవైతే ఉన్నాయో, కోపము, ద్వేషము, నిరాశ, నిస్పృహ, ఇవన్నింటినీ వాళ్ళు సహనంగా, ఓపికతో వాటినన్నిటిని వహిస్తూనే వాళ్ళు ఆ స్థితికి వెళ్లారు. వాళ్ళేం పుట్టుకతోటి అంత శక్తివంతులేం కాలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చంటే, ఒక ఆధ్యాత్మిక సాధకులుగా ఈ ద్వేష భావాలు, మమకారము, వైర భావాలు ఇవన్నీ గూడా మనుషులమై పుట్టాం కాబట్టి, ఎందుకంటే మన శరీరము ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాదృతి ఏతచ్చేతనాం ఇతి సంశయన సవికారము దాహృతం. ఇచ్ఛాద్వేషాలనేటటువంటి గుణగణాలతోటి మన శరీరం నిర్మింపబడింది. మనం మనుషులమై పుట్టిన తర్వాత ఇవన్నీ భావాలు మనకు ఖచ్చితంగా కలుగుతాయి. కానీ వీటికి అతీతంగా మనము వీటిని మనం ఓపికతోటి సహిస్తూనే మనం సాధన గనక చేస్తే జితేంద్రులమయ్యేటటువంటి అవకాశం ఉంది. వాటిని అధిగమించేటటువంటి అవకాశం ఉంది. ఒక మనుష్యుడు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ఒక మనుష్యుడు తలుచుకుంటే మనుషుడికి అతి కష్టమైనటువంటి పని తన యొక్క ఇంద్రియాల్ని జయించడం అనేటువంటిది అతి కష్టమైనటువంటి పని. ఓకే. మనకి పూర్వం మనం ఏ మహర్షుల చరిత్రలు చదువుకొని, ఏ మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞానంతోని మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నామో, ఆ మహర్షులు గూడా ఒకప్పుడు మనకి కలిగేటటువంటి సామాన్యమైనటువంటి భావనల బారిన పడి, వాటికి అతీతంగా ఎదగడానికి సాధన చేసినటువంటి వాళ్ళే. ఆ విధంగా మనం సాధన చేసినా, సాధన అంటే మనకున్నటువంటి వాళ్ళకంటే దీర్ఘాయువు ఉందండి. వాళ్ళు సాధించగలిగారంటే, మనకి ఎంత కొంత ఆయువు ఉన్నప్పటికీ గూడా, మనం గూడా ఆ విధంగా సాధన చేస్తూ ఉంటే, మనం అంత పర్ఫెక్ట్ స్టేజ్‌కి వెళ్ళిపోకపో వెళ్ళక వెల్ వెళ్ళలేమో తెలియదు కానీ, ఆహ్, ఒక ఏమంటారు, ఆశ అయితే ఉంది. యెస్. సాధన సరిగ్గా చేస్తే నేను ఇచ్ఛాద్వేషాలు, కామక్రోధాదులని జయించగలను అనేటటువంటి ఆశ మనకి ఏర్పడుతుందన్నమాట. వీళ్ళ యొక్క చరిత్ర చూసుకుంటే. ఈ కథలో మనం చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. త్రిశంకువు నుండి జీవితంలో నుండి అయితే ప్రస్తుతము ఆధ్యాత్మిక జీవితాన్ని ఆహ్, అంటే మొదలుపెట్టి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నటువంటి సాధకులు ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటి అంటే, త్రిశంకువు ధర్మాత్ముడే, పుణ్యాత్ముడే. కానీ ఒక వెర్రి కోరిక పుట్టింది. సశరీరంతోని స్వర్గానికి వెళ్ళాలి అని. దానివల్ల ఆయన శాపాల పాలైపోయి తలకిందులుగా వేలాడవలసి వచ్చింది. అండ్ ఇంకొకటి, ఈ గురువుగారి దగ్గర కాలేదు. ఇంకో గురువుగారి దగ్గరికెళ్తాను. ఆయన వల్ల కాలేదు. ఇంకో గురువుగారి దగ్గరికెళ్తాను. ఇలాగా గురువులను మార్చడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ పిచ్చి ప్రయత్నం చేశాడన్నమాట త్రిశంకు. మంచివాడే, బుద్ధి మంచిదే, ధార్మికుడే, పుణ్యాత్ముడే. కానీ కృష్ణుడు చెప్తాడన్నమాట, బహుశాఖాహీనంతశ్చ బుద్ధ్యౌ అవ్యవసాయినం. మన మనస్సు వివిధమైనటువంటి విషయాల మీదికి, వివిధమైనటువంటి ప్రయత్నాల మీదికి వెళ్ళిందంటే, వ్యవసాయాత్మిక బుద్ధికి అనేటువంటిది మనకి సంభవించదు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే చక్కటి ఏకాగ్రతతో కూడుకున్నటువంటి, దృఢ సంకల్పంతో కూడుకున్నటువంటి మన స్థితప్రజ్ఞత అనేటువంటిది రాదు అని కృష్ణుడు చెప్తాడనమాట. ఇప్పుడు త్రిశంకువు ఆధ్యాత్మిక సాధకులు చేసేటటువంటి ఒక చిన్న తప్పు ఏంటి అంటే, మనం ఎవరినైతే గురువుగా ఎంచుకుంటామో వారు చెప్పింది మనము ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తిని ఈయన నా గురువు అని అనుకునే ముందే చాలా పరిశీలన చేయాలి.
పూర్వకాలంలో అంటే గొప్ప గొప్ప చరిత్రలు ఉండేవి. వాళ్ళ చరిత్ర బట్టి మనము ఆయన గొప్పవారని తెలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అంత గొప్ప చరిత్ర ఉన్నవారు ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరు అంటే ఒక ఉత్తమమైనటువంటి పరంపరాగతంగా వచ్చేటటువంటి పరంపరలో వచ్చేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చరిత్రకి వాళ్ళు వారసులు. మనకి భారతదేశంలో గొప్ప పరంపరలు ఉన్నాయి. వైష్ణవ, అలాగే ఇంకా ఎన్నో పరంపరలు ఉన్నాయన్నమాట. ఒక పీఠాధిపతులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి పీఠాలలో ఆ పీఠాల్లో పరంపరాగతంగా వస్తున్నటువంటి ఆచారాల పరంపరలో వస్తున్నటువంటి ఆచారాలు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మన ఇస్కాన్ పరంపర ఉందనుకోండి, మనము మధ్వాచార్యుల వారు స్థాపించినటువంటి ద్వైత సిద్ధాంతంలో ఏర్పడినటువంటి పీఠములో వచ్చినటువంటి ఆచార్యుల పరంపరలో వస్తున్నటువంటిది మన ఇస్కాన్ పరంపర. దీనికో పరంపర ఉంది. సో ఇలాగా ఒక పరంపరాగతంగా వచ్చినటువంటి ఆచార్యుల దగ్గర మనము ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు వారు చెప్పింది మనము తూచా తప్పకుండా పాటించామనుకోండి, దాంట్లోనే మన ఉన్నతి ఉంది. ఇప్పుడు త్రిశంకు మన వశిష్ఠుణ్ణి నన్ను శరీరంతోని పైకి పంపించు, స్వర్గానికి పంపించు అన్నాడు. అంటే అలా సశరీరంతో పోవడం కుదరదు నాయనా అని అంటే దాని అర్థం శరీరం వదిలిపెట్టిన తర్వాత వెళ్ళే అవకాశం ఉంది, కుదురుతుంది అని అర్థం కూడా వస్తుంది. ఎప్పటికైనా ఈ శరీరం మీద మమకారం ఉంటే ఇంకా నువ్వు ఉత్తమ గతులకు ఏం పొందుతావు? పొందలేవు. ఆ విషయాన్ని ఆయన తెలుసుకోలేకపోయాడు. గురువును మార్చాడు. గురువుని మారిస్తే తను అనుకున్న గురి దగ్గరికి వెళ్తానని అనుకున్నాడు, కానీ వెళ్ళలేకపోయాడు. తలకిందులైపోయింది జీవితం. కాబట్టి గురువు యొక్క వాణి ఏదైతే ఉందో అది పాటించడం అనేటువంటి విషయంలోనే మన ఆధ్యాత్మిక పురోగతి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనము త్రిశంకు చరిత్ర ద్వారా తెలుసుకోవాలి. అలాగే వశిష్ఠ మహర్షి చూడండి, మన మనుషులందరికీ కూడా ఏదైనా చాలా గొప్ప కష్టం వస్తే చాలా కృంగిపోతాం. అది మనకే కాదు, వశిష్ఠుడంతటి వారికి కూడా జరిగింది అది. అంత గొప్ప బ్రహ్మర్షిత్వాన్ని పొందినటువంటి ఆయన కూడా కృంగిపోయాడు. సో ఆయన శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టాలనుకున్నాడు అంటే ఆయన దీర్ఘాయువు. ఆయనకి ఆయన 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 తన శరీరాన్ని తాను వదిలిపెట్టలేడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి తపస్సు లాంటిది. కాబట్టి ఏదో ప్రమాదవశాత్తు వదిలిపెడితే తప్ప ఆయన వదిలిపెట్టలేడు. అలాగా తీవ్రమైనటువంటి బాధతోటి ఆయన ఆ విధంగా ప్రవర్తించాడు. సో మనకి ఎప్పుడైనా కృంగుబాటు కలిగిందనుకోండి, మనము గొప్ప వాళ్ళకి కూడా మన గొప్ప వాళ్ళకి కూడా ఈ కృంగుబాటు తప్పలేదు. నేనెంత కానీ వాళ్ళకి కూడా భగవంతుని యొక్క కృప వల్ల వాళ్ళు కూడా దాని నుండి బయటపడ్డారు, నేను కూడా బయటపడతాను అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. సో విశ్వామిత్రుడి జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే కష్టపడి ప్రయత్నం చేస్తే ఏదైనా పొందవచ్చు. సో ఏదైనా పొందవచ్చు అంటే ఇంద్రియాలని కూడా జయించవచ్చు. రెండు విషయాల్ని, గొప్ప విషయాలు మనం ఈ వశిష్ఠ విశ్వామిత్రుల యొక్క ఈ వృత్తాంతాల ద్వారా మనం రామాయణ మహాభారత అంతర్గతంగా ఏం జరిగిందనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాము. వచ్చే వారము రామచంద్రమూర్తి ఇలాగ విశ్వామిత్ర మహర్షి యొక్క ఓకే, సివిఎన్ సత్యనారాయణ ప్రభు as mentioned, cycle of yugas will repeat. We consider Vyasa as Chiranjeevi. It is because of that Amaratva that he can foresee future. ఎస్ ప్రభు, వ్యాస మహర్షి ఆయన చిరంజీవి ఇంకా ఉన్నారు అని ప్రసిద్ధి. ఆయన్ని కలియుగంలో వ్యాస భగవాను దర్శించుకున్నవారు ఆదిశంకరులు, అలాగే మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, ఈ ముగ్గురు ఆచార్యులు కూడా వారు దర్శించుకున్నారు. అండ్ వారి దగ్గరికి వెళ్ళి వారు రాసినటువంటి రచనలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా
ఆ వాసి భగవానుడికి చూపించి ఆయన పరిశీలించారు కూడా. ఓకే, ఎస్. సో ఈ ఈ విషయాలన్నీ శతానందుడు రామచంద్రమూర్తికి చెప్తూ, రామచంద్ర, ఈ విశ్వామిత్ర మహర్షి అంత గొప్పవాడయ్యా, ఈయన ఆ యొక్క గొప్పతనం అది, కష్టపడి ఈయన బ్రహ్మర్షిత్వాన్ని పొందగలిగాడు అని విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్రని శతానందుడు రామచంద్రమూర్తికి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత తర్వాత కథ ముందుకు సాగుతుంది. మళ్ళీ వచ్చే వారం మనము తెలుసుకుందాం. ఈ రోజు మనము దాదాపు 49వ సర్గ నుండి 66వ సర్గ వరకు తెలుసుకున్నాం. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభు, మీ దర్శన భాగ్యాన్ని కలిగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. సో ఇప్పుడు ఎవరికైనా ఇంటికి ప్రశ్నలు ఉంటే వచ్చాను బెంగళూరు. సో ఓకే, ఇక్కడ ఓకే, ల్యాప్టాప్ లో నెట్వర్క్ బాగుంటుంది, బట్ ఓకే. త్రోట్ పోయింది. అయ్యో. ఓకే, ఓకే. థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. ఎస్, సత్యప్రసాద్ బ్రో, మీ క్వశ్చన్ ఏంటి? హరే కృష్ణ గురించి 2 హరే కృష్ణ. ప్రశ్నలు ఉంటాయి. ఒకటి, రాముడికి విశ్వామిత్ర కథ ఆ ఈ మహర్షి చెప్తారు. ఎస్, శతానంద సో మహర్షి. చెప్పినప్పుడు అదేమి అంత గొప్పగా ఏమీ లేదు, ఎందుకంటే చాలా క్రోధంలోని, చాలా కష్టంలోని, పక్క ఒక ఋషికి ఎట్లా అయితే ఇబ్బంది పెట్టడంలో కానీ, అతను ఇంకొక ఋషిని ఎట్లా అయితే ఇబ్బంది పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఎన్నెన్ని రకాలుగా అశాస్త్రిక పనులు చేసినప్పటికీ మళ్ళీ రామచంద్రమూర్తి ఆయన్ని గురువుగా ఎంచుకుంటారు. ఒకటి, అస్త్రశస్త్రాలన్నీ నేర్చుకుని మళ్ళీ ఈయనకే రామచంద్రమూర్తికి సెలెక్ట్స్ హిమ్సెల్ఫ్, he gives knowledge to Ram. అదొకటి. రెండోది, వశిష్ఠ was never asked to give or honor the army of విశ్వామిత్ర. భోజనం పెడితే మామూలు భోజనం పెట్టద్దు, కాకపోతే ఎవరికి ఏ రకమైన భోజనాలు కావాలో అది సైన్యానికి పెట్టి మళ్ళీ అదే సైన్యాన్ని మళ్ళీ ఓడిస్తారు. సో ఇన్ని కాంట్రడిక్షన్స్ ఉన్న స్టోరీలో ఏం అర్థం చేసుకోవాలి? ఇన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయి. రామచంద్రమూర్తి ఏమో అంటే పుట్టుకతో ఉన్న క్షత్రియుడి నుంచి ఒక బ్రహ్మ ఋషిగా అయింది, క్షత్రియుడిలో ఉండి ఎంతమందిని ఎంతో ఋషులు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన ఒక మహర్షిని మళ్ళీ నా గురువుగా ఎంచుకుంది. ది వాట్ ఈస్ ది మిస్టరీ బిహైండ్ దిస్ అన్నది. ఓకే. సో 2 క్వశ్చన్స్ అడిగారు మీరు. అంత క్రూరంగా ప్రవర్తించినటువంటి ఆయన బ్రహ్మర్షి అయిన తర్వాత మళ్ళీ ఆయన్నే గురువుగా ఆయన ఎంచుకున్నారు రామచంద్రమూర్తి. అదొకటి. ఇంకొకటి, ఆతిథ్యం ఇచ్చినటువంటి వాళ్ళకి అతిథులనే మళ్ళీ సంహరించాడు వశిష్ఠుడు. ఏంటి ఇట్లా, ఇది అధార్మికం కాదా అని అడిగారు అనమాట. మొట్టమొదట ఆతిథ్యం ఇచ్చినటువంటి వాళ్ళని సంహరించారంటే అతిథులు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఖచ్చితంగా గౌరవించవలసిందే. కానీ అదే అతిథి, మనకి ధర్మశాస్త్రాలు ఇంకొక ధర్మం కూడా ఉంది. ఓకే, తనకి ఆపద, తనని తాను ఆత్మరక్షణ చేసుకోవడం అనేటువంటిది కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఒక గోవుకి జరుగుతున్నటువంటి హింసని ఆపడానికి వశిష్ఠుల వారు ఆ గోవుని ఆదేశించారు, నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పేసి. ఆయన స్వయంగా వెళ్ళి అతిథులని సంహరించడం కానీ అతిథులని ఇంకో విధంగా చేయడం కానీ చేయలేదు. గోవు అక్కడ బాధపడుతుంటే నేను బ్రాహ్మణుని, నేనేం చెయ్యలేను, అశక్తుణ్ణి, నేను యజ్ఞయాగాది క్రతువులు తప్ప ఇంకొక పని నేను చెయ్యలేను, ఆ క్షత్రియుడు ఆయనతో నేను పోరాడలేను, కాబట్టి ఇన్ని చేసిన దాన్ని నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని గోవుకి చెప్పాడు. ఆ గోవు తన శరీరంలోని సైన్యాన్ని సృష్టించి తనని తాను రక్షించుకుంది గోవు. కాబట్టి అది వశిష్ఠుల వారు చేసినటువంటి అధర్మంగా అసలు అధర్మం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే స్వీయ రక్షణ గురించి జరిగినటువంటి పోరాటం అది, కాబట్టి అది అధర్మం కిందికి రాదు. ఒకవేళ అధర్మ కోణంలో నుండి చూసినా కూడా వశిష్ఠుల వారు ప్రత్యక్షంగా చేయలేదు, కాబట్టి మనము దానికి వశిష్ఠుల వారిని మనం బాధ్యులుగా మనం చెప్పలేము.
అది ఒక విషయము. ఇంకొక విషయము, విశ్వామిత్ర మహర్షి ఇంత క్రూరంగా ప్రవర్తించినటువంటి ఆయనని గురువుగా రామచంద్రమూర్తి ఎంచుకున్నారు అంటే, ఇప్పుడు దీంట్లో మనకి ఆయన యొక్క క్రూరత్వం అంటే అంత కఠినంగా, అంత అజ్ఞానంగా ప్రవర్తించినట్టు మనకు కనిపిస్తుంది. కానీ, ఆయన క్రమక్రమంగా ఒక్కొక్క విషయాన్ని వదిలిపెట్టి జితేంద్రియుడయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణకి మీరు కార్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి. ఓకే. ఒక ఆల్రెడీ కార్ నేర్చుకున్న ఆయన దగ్గరికెళ్ళి మనం కొన్ని రోజులు ట్రైనింగ్ చేస్తే ఆయన డైరెక్షన్స్‌లో మనం కార్ నేర్చుకోవచ్చు. ఆల్రెడీ కార్ నేర్చుకున్నటువంటి వ్యక్తి ఆయన రికార్డ్‌లో యాక్సిడెంట్స్ అయినట్టు ఉంది. ప్లస్ ఆయన చాలా పర్ఫెక్ట్ డ్రైవర్‌గా గూడా ఆయనకి పేరుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఆయన దగ్గరికి, ఆయనకి యాక్సిడెంట్, ఆయన ఇంతకుముందు కార్ డ్రైవ్ చేసినప్పుడు ఆయన యాక్సిడెంట్ చేశాడు కాబట్టి, ఆయన దగ్గరికెళ్ళి నేర్చుకుంటే నేను కూడా యాక్సిడెంట్ చేస్తానేమో, ఆయనకి ట్రాక్ రికార్డ్ బాగాలేదని భయపడతామా? లేదంటే లేదు, యాక్సిడెంట్స్ చేసిన తర్వాత కూడా ఆయన మళ్ళీ చక్కగా డ్రైవింగ్ చేసి, మళ్ళీ పర్ఫెక్ట్ డ్రైవర్ అయ్యాడాయన. అండ్ అలాంటి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నేను డ్రైవింగ్ నేర్చుకుంటే, యాక్సిడెంట్ అయ్యే సందర్భాల్లో నేను ఏ విధంగా నా కారుని యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకునేటటువంటి నైపుణ్యాన్ని ఆయన నాకు నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ నైపుణ్యం ఆయనకుంది అని మనం ఆయన దగ్గరికి వెళ్తామా? సో, అది మనం గ్రహించాలన్నమాట. ఇక్కడ విశ్వామిత్రుల వారు ఆయన ఒకప్పుడు జితేంద్రియుడు కాదు. ఆయన మనుషుడికి లాగానే ప్రవర్తించి, రాక్షసుడిలాగా ప్రవర్తించి, చాలా క్రూరంగా ప్రవర్తించి, కానీ వాటి నుండి ఆయన బయటపడి జితేంద్రుడయ్యాడాయన. సో, ఎండ్ రిజల్ట్ అవన్నిటిని ఆయన జయించాడు. కాబట్టి ఆయన దగ్గర శిష్యరికం చేస్తే ఖచ్చితంగా మనం కూడా జితేంద్రులమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని మనం మనుష్య కోణం నుండి కనుక మనం చూస్తే ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఒకవేళ ఆయన జితేంద్రుడు అయిన బ్రహ్మర్షి అయినప్పటికీ కూడా పూర్వ ఇంతకు ముందు ఉన్నట్టు ప్రవర్తిస్తే అప్పుడు కూడా గురువుగా స్వీకరిస్తే మనం దాన్ని తప్పు పట్టొచ్చు. కానీ ఇక్కడ ఇంతకుముందు ప్రవర్తించినట్టు విశ్వామిత్రుడు ఇంకా ప్రవర్తించట్లేదు. ఆయన ఒక బ్రహ్మర్షిలాగే ప్రవర్తిస్తున్నాడు, వశిష్ఠుల్లాగే ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గురువుగా గురుత్వాన్ని పొందేటటువంటి, గురుత్వాన్ని స్వీకరించేటటువంటి అర్హత కలిగినటువంటి వాడు. ఇది నా ఒపీనియన్ ప్రభు. సత్యప్రసాద్ ప్రభు ఏమంటారు? కరెక్ట్, బానే ఉంది ఆర్గ్యుమెంట్ అవుట్ చేసిన. ఎస్ సత్యనారాయణ, సివిఎన్ సత్యనారాయణ ప్రభు. గురు అప్రూవ్ సమ్వన్ టు బి శిష్య, లైక్ ఎస్. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకొకటి అడగండి ప్రభు, పర్వాలేదు. సో ఇప్పుడు బాలకాండలో ఇన్ని జరుగుతున్నాయి కదా. సో రామాయణం ఈ మొత్తానికి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, రాముడి లీలలు మొత్తం ఇట్ ఈస్ ఆల్ రివాల్వింగ్ ఓన్లీ అరౌండ్ ఋషీస్, అరౌండ్ అరణ్యాలు తప్ప ఇంకెక్కడ ఏమీ లేదు. డివోటీస్ తో ఉండే సందర్భాలు చాలా తక్కువ. సో ఇక్కడ ధర్మాన్ని ఎక్కడ స్థాపించారు, ధర్మాన్ని ఎట్లా కాపాడారు అనేది ఎట్లా తెలుసుకోవాలి. ఓకే. సో రాముడి చరిత్ర చూస్తే ఋషులతోని సావాసం చేయడము, అంతకు ముందు జరిగినటువంటి వృత్తాంతాలు వినడము, ఈ బాలకాండలో ధర్మాన్ని ఎక్కడ స్థాపించారు, ధర్మాన్ని స్థాపించడం కంటే కూడా ఎక్కువ మట్టికి ఋషులతోటి సావాసం అనేటువంటిది మాత్రమే చూస్తున్నాం మనము అంటున్నారు మీరు. ఓకే. మొట్టమొదటిగా బాలకాండలో రాముడు స్థాపించినటువంటి, ఆయన భగవంతుడు అవతారాన్ని స్వీకరించేదే ధర్మ పరిరక్షణ, పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాం. సాధువులను కాపాడడానికి, అలాగే దుష్టులను శిక్షించడానికి ఆయన అవతరిస్తాడు. ఈ బాలకాండలో మొట్టమొదటిగా రామచంద్రమూర్తి తాటక, సుబాహు, మారీచ వీళ్ళని నిర్జించడానికి విశ్వామిత్ర మహర్షితో ఆయన సావాసం చేయవలసి వచ్చింది. సో ఆ ధర్మస్థాపన అనేటువంటిది ఈ ఋషులతో సావాసం చేస్తూనే సైమల్టేనియస్ గా అది కూడా
రామచంద్రమూర్తి చేశారు. ఓకే, ఆ రాక్షసుల్ని పడగొట్టడం అనేటువంటిది. ఓకే, అండ్ ఇంకొకటి ఈ బాలకాండలో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, తర్వాత ఆ అవతారం రామచంద్రమూర్తి స్వీకరించినటువంటి అవతార ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనం ఆ, మన నిర్వర్తించాలి అంటే ఎంతో గొప్ప సంకల్ప బలం ఉండాలి, ఎంతో గొప్ప శస్త్ర బలం ఉండాలి, శాస్త్ర బలం ఉండాలి, అలాగే గురుబలం ఉండాలి. ఇవన్నీ కూడా ఒక మనిషి గృహస్థ తర్వాత ఇవన్నిటినీ నేర్చుకోలేడు. గృహస్థ ధర్మాల్ని పాటించాల్సి వస్తుంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఏదైనా మనం నేర్చుకుంటే దాన్నే తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత మెల్లమెల్లగా దాన్నే పాటిస్తూ మనము జీవితంలో ముందుకెళ్ళవచ్చు. ధర్మానికి సంబంధించినటువంటివి. ఓకే, సో రామచంద్రమూర్తి వివాహానికి పూర్వమే ఆయన ఋషుల యొక్క సావాసం చేసి ఒకటి గురుబలాన్ని పొందారు, ఇంకొకటి శస్త్రబలం పొందారు, ఇంకొకటి శాస్త్రబలం పొందారు. 3 బలాలని రామచంద్రమూర్తి ఈ బాలకాండలో తాను గృహస్థాశ్రమానికి ప్రవేశించే కంటే ముందే పొందారు. ప్రత్యక్షంగా మనకి యుద్ధకాండ తర్వాత మొత్తం చివరిగా రామాయణం అయిన తర్వాత ధర్మ సంస్థాపనం అనేటువంటిది చూస్తాం. కానీ దాన్ని స్థాపించడానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం బాలకాండలో జరుగుతుంది అనమాట. ఆ క్యారెక్టర్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ధర్మాన్ని స్థాపించడానికి కావలసినటువంటి క్యారెక్టర్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది మొత్తం బాలకాండలో పడిపోతుంది. సో కొద్దిగా రాక్షసుల్ని చంపి ధర్మాన్ని ప్రతిష్టాపిస్తారు, కానీ తర్వాత చేయబోయేటటువంటి గొప్ప కార్యానికి కావలసినటువంటి ఋషి శాస్త్ర బలాలని ఈ బాలకాండలో రామచంద్రమూర్తి పొందుతారనమాట. సో డైరెక్ట్ గా ధర్మాన్ని స్థాపించకపోయినా ధర్మాన్ని స్థాపించడానికి కావలసినటువంటి బలాన్ని ఈ కాండలో మనం చూడవచ్చు. క్లారిఫై అయిందా ప్రభు? సత్యప్రసాద్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. గురుజీ, విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళిద్దరూ బ్రహ్మర్షులు కదా గురుజీ. బ్రహ్మర్షులు అయ్యింది కూడా వాళ్ళు ఇతను పాపాన్ని కంట్రోల్ చేసుకోలేప్పుడు, అతను బాధని వంశం నాశనం అయిపోతుందని కంట్రోల్ చేసుకోలేక ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. మరి వాళ్ళు బ్రహ్మర్షులని అనొచ్చు గురుజీ? అదే చెప్పాను నేను ఈ వీళ్ళ వృత్తాంతం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, వాళ్ళు సామాన్య మనుషులుగా ఉండి సాధన చేస్తూ బ్రహ్మర్షిత్వాన్ని పొందారు. బ్రహ్మర్షిత్వాన్ని పొందే క్రమములో అంటే వశిష్ఠ మహర్షి ఆల్రెడీ బ్రహ్మర్షి ఆయన. ఓకే, విశ్వామిత్ర మహర్షి మాత్రం సామాన్య క్షత్రియుడిగా ఉండి బ్రహ్మర్షిత్వాన్ని పొందే క్రమములో ఆయన ఈలాగా సామాన్యులాగా ప్రవర్తించాడు తప్ప బ్రహ్మర్షి అయిన తర్వాత ప్రవర్తించలేదు. వశిష్ఠుడు గారు బ్రహ్మర్షి అయ్యాకే ప్రవర్తించారు కదా గురుజీ. ఓకే, అక్కడికి వస్తాను. సో ఇప్పుడు విశ్వామిత్రుల వారి గురించి అర్థమైందా? క్లారిఫై అయిందా? ఆయన సామాన్యుడి క్షత్రుడిగా ఉండి బ్రహ్మర్షిత్వాన్ని పొందే క్రమంలో ఆయన ఒక్కొక్క స్టేజ్ వైజ్ ఆయన మీదికి వెళ్తున్న కొద్దీ ఆయనకున్నటువంటి భావనల్ని, ఆయనకున్నటువంటి ఆ గుణాలని త్యజించేశాడు. అవన్నీ త్యజించిన తర్వాత ఆయన బ్రహ్మర్షి అయిపోయాడు. ఓకే, విశ్వామిత్రుల వారి గురించి క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు వశిష్ఠుల వారి గురించి ఆయన ఆల్రెడీ బ్రహ్మర్షి. ఓకే, ఆయన జితేంద్రియుడు. కామక్రోధాదుల్ని జయించినటువంటి వాడు. ఆ వశిష్ఠుల వారికి బ్రహ్మ ద్వారా ఆయనకి నిర్దేశింపబడినటువంటి కర్తవ్యం ఏంటి అంటే సంతానోత్పత్తి చెయ్యాలి. ఇప్పటికీ కూడా వశిష్ఠ గోత్రీకులు చాలా మంది ఉన్నారు మన సనాతన ధర్మంలో. ఈ వశిష్ఠ గోత్రీకులందరూ కూడా వశిష్ఠుడి యొక్క వంశస్థులే అన్నమాట. ఆయన పేరు మీద వచ్చినటువంటి ఆయన పిల్లలకి పౌత్రులకి అలాగా వచ్చినటువంటి వాళ్ళే ఈ వశిష్ఠ గోత్రీకులందరూ కూడా. ఇప్పుడు ఈ వశిష్ఠుడికి బ్రహ్మ ద్వారా వచ్చినటువంటి కర్తవ్యం సంతానోత్పత్తి ఏదైతే ఉందో ఆయన చేశాడు.
కానీ కొంతకాలం అయిన తర్వాత తన సంతానం మొత్తాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత తన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించలేకపోతున్నాననేటువంటి బాధలో ఆయన శరీరాన్ని వదిలిపెట్టేంత బాధని పొందాడు. ఓకే. కానీ ఆయనకున్నటువంటి బ్రహ్మబలం వల్ల ఆయన ప్రకృతి కూడా ఆయనకి సహకరించింది. నదిలో పడిపోతే నది ఆయన్ని చక్కగా ఒడ్డుకు చేర్చింది. ఓకే. ఒక్కోసారి ఇంకొక విషయం కూడా చెప్తారు. ఒక అరణ్యంలో, దండకారణ్యంలో ఒక అగ్ని చుట్టుకుంటే అగ్నిలోకి ప్రవేశిస్తే అగ్నికి చల్లగా అయిపోతుందన్నమాట. ప్రకృతిలో పంచభూతాలు కూడా ఈ బ్రహ్మర్షి వశిష్ఠుల వారిని కాపాడుకున్నాయి. అయితే ఆయన బ్రహ్మర్షి కదా, మరి మనుషుల్లాగా కృంగిపోయాడు అని అంటే ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించలేకపోయాననేటటువంటి కొంత బాధకి లోనై ఆయన తాత్కాలికంగా ఆ ఉద్రేకానికి లోనవడమే తప్ప, ఇప్పుడు అంత బ్రహ్మర్షిత్వం పొందినటువంటి ఆయన బ్రహ్మదండంలోకి సమస్త అస్త్రాల్ని స్వీకరించినటువంటి ఆయన విశ్వామిత్ర మహర్షిని ఏం చేయలేడా? ఆయన తలుచుకుంటే ఏమైనా ఆ బ్రహ్మదండాన్నే ఆ విశ్వామిత్ర మహర్షి మీదకి ప్రయోగిస్తే విశ్వామిత్ర మహర్షి అయిపోయినట్టే. సమస్త అస్త్రాలని తనలోకి ఇమడింపజేసుకున్నటువంటి బ్రహ్మదండం ఏదైతే ఉందో, ఒకవేళ వశిష్ఠుడు గనక క్రోధానికి లోనై ఆ బ్రహ్మదండాన్ని విశ్వామిత్రుల వారి మీదకి ప్రయోగించి ఉంటే విశ్వామిత్రుల వారి యొక్క జీవితం అక్కడికే అంతమైపోయి ఉండేది. ఆయన చేయలేదు, క్రోధానికి లోనవ్వలేదు. బాధ అనేటువంటిది అది ప్రతి మనుష్యుడికి ఉంటుంది. భగవంతుడు అవతరించినప్పుడు భగవంతుడు కూడా బాధపడ్డాడు. కానీ కామము, కోపము, కామ క్రోధానికి మాత్రం లోనవ్వలేదు మన వశిష్ఠ మహర్షి. అది మనము గ్రహించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎస్ సత్యప్రసాద్ బాబు చెప్పండి. అప్పుడు సీతాదేవి షీ వాజ్ బోర్న్ ఫ్రమ్ ది, సో జనకుడికి దొరికిందా లేకపోతే జనకుడు ద్వారా జన్మించిందా అదొకటి. రెండోది విశ్వామిత్ర ఎవరైతే ఉంటారో ఈయన రాజు తర్వాత ఆయన ఋషి అయ్యారు, బ్రహ్మ ఋషి అయ్యారు. సో ఇది ఫస్ట్ చెప్పేయండి. ఇది అర్థం కాలేదు ప్రశ్న ఏంటి? సీతాదేవి జనకుడికి ఎలా లభించింది అదొక ప్రశ్న. ఇంకో ప్రశ్న అదే ఇంకొక ప్రశ్న నేను చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను, వెదర్ టు ఆస్క్, హౌ టు ఆస్క్. ఓకే. అంటే సీతాదేవి గురించి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సర్గలు ఏదైతే ఉందో అప్పుడు జనక మహారాజు ఎలా లభించింది ఏంటి ఆ విశేషాలు వస్తాయి ప్రభు. వచ్చే వారం సీతాదేవి యొక్క జననం గురించి మనం తెలుసుకుందాం. ఇంకొకటి, ఇప్పుడు విశ్వామిత్ర ఎవరైతే ఉంటారో, విశ్వామిత్ర వశిష్ఠ ఇస్ బ్రహ్మ మానస పుత్ర, అంటే బ్రహ్మ నుంచి పుట్టింది. విశ్వామిత్ర కాదు, విశ్వామిత్ర బ్రహ్మ మానస పుత్ర కాదు. కానీ ఆయన వశిష్ఠ అంత గొప్పవాడయ్యాడు. సో ఇది కేవలం సాధన వల్ల జరిగిందా, లేదు అంటే కేవలం ఆయన డిటర్మినేషన్ వల్ల మాత్రమే జరిగిందా? ఏ రకం? మిక్స్డ్, ఎవ్రీథింగ్ మిక్స్డ్. సాధన, ఓకే, డిటర్మినేషన్ అండ్ వాటన్నిటికంటే కూడా బీజం. సో విశ్వామిత్ర మహర్షి పుట్టడానికి కారణం భృగు మహర్షి యొక్క అనుగ్రహం వల్ల విశ్వామిత్ర మహర్షి గాది మహారాజుకు జన్మిస్తాడనమాట. ఒక భృగు మహర్షి కూడా ఆయన బ్రహ్మ మానస పుత్రుడు. భృగు మహర్షి యొక్క కోడలు సత్యవతీ దేవి,
ఆ సత్యవతి దేవి నాకు ఒక మగ సంతానాన్ని అనుగ్రహించవలసింది, అలాగే మా తండ్రి గారికి కూడా ఒక మగ సంతానాన్ని అనుగ్రహించవలసింది. వారికి కూడా పుత్రులు లేరు, కాబట్టి మీరు మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటే భృగు మహర్షి ఆయన మంత్రబలంతో ఒక పాయసాన్ని సత్యవతి దేవికి అలాగే వాళ్ళ అమ్మగారికి ఇస్తారనమాట. అలాగా ఒక గొప్ప బ్రహ్మమానస పుత్రుడైనటువంటి ఒక గొప్ప మహర్షి భృగు మహర్షి యొక్క సంకల్పం బలంలో నుండి ఆ ఉద్భవించినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. బీజమే చాలా శక్తివంతమైనటువంటి బీజం. ఓకే, కానీ ఇక కొన్ని ఆ, ఏమంటారు, చిన్న ఏమరపాటు వల్ల, సత్యవతి దేవి యొక్క ఏమరపాటు వల్ల ఆయన పుట్టడమే బ్రాహ్మణ వంశంలో పుట్టాల్సినటువంటి ఆయన క్షత్రియ వంశంలో పుట్టడం జరుగుతుంది. నేను మన పరశురాముడి యొక్క చరిత్ర చెప్పినప్పుడు దాంట్లో ఇది ఎక్కడ జరిగింది పొరపాటు, బ్రాహ్మణుడిగా సద్బ్రాహ్మణుడిగా పుట్టాల్సినటువంటి వాడు క్షత్రియ వంశంలోకి ఎలా వెళ్ళింది ఆ బీజం అనేటువంటి విషయాన్ని చెప్పి ఉన్నాను. ఒకసారి అది రెఫర్ చేసుకోండి మీరు. ఓకే, సో బీజమే చాలా శక్తివంతమైనటువంటి బీజం కాబట్టి ఆ దృఢ సంకల్పము, ఆ బ్రహ్మ తేజస్సు అనేటువంటిది ఆయన లోపల పుట్టుకతోటే ఉందన్నమాట. దానివల్ల అంత దృఢ సంకల్పంతో ఉండగలిగాడు ఆయన. దృఢ సంకల్పంతో ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి ఆయన ప్రయత్నించాడు తప్ప వెనకడుగు వేయలేదు. Thank you. Sorry, asking too many questions. Sorry, bro, asking too many questions, Anna. ఏంటి ప్రభు? Asking too many questions, sorry, Anna. No problem, bro. Okay, so you are asking many questions means you are listening carefully. Nice, thank you. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. మళ్ళీ వచ్చే వారము జనక మహారాజు అలాగే సీతాదేవి రామచంద్రమూర్తి, ఈ యొక్క సీతాదేవి రామచంద్రమూర్తి యొక్క విశేషాలతోని మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మీ అందరికీ కూడా శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.